శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ పత్రిజీ. ఈ సిరీస్లో భాగంగా ఎందరో గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎంతో ప్రియమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ ఆయనకి ఇష్టమైన వాళ్ళే. వాళ్ళందరూ ఆయన దృష్టిలో మాస్టర్సే. వాళ్ళందరూ ఆయన దృష్టిలో గాడ్సే, అంటే దేవుళ్ళు. అలాగే వాళ్ళంతా కూడా ఆయన ఫ్రెండ్సే, ఆయనకి మిత్రులే, ధ్యాన మిత్రులే. మరి ఇలాంటి సిద్ధాంతాలని వంటబట్టించుకుని ఆయన మాటే వారికి ఆశయంగా, వారి ఆశయాలను వీరి జీవితంగా మార్చుకుంటూ వాళ్ళ జీవన ప్రయాణం సాగిస్తున్నారు ఎందరో మాస్టర్స్. దానిలో ముఖ్యమైన వారు నరేంద్ర ఆసూరి గారు. లాక్డౌన్ సమయంలో వారు చేసినటువంటి విశేషమైనటువంటి ధ్యాన ప్రచారం, అది మామూలు ధ్యాన ప్రచారం అనరు దాన్ని. అంటే కొన్ని పనులు ఈడు రాక్షసుల్లో పనిచేస్తున్నారంటారు కదా, ఈయన ధ్యాన రాక్షసుడు అనమాట. ధ్యానాన్ని ఒక రాక్షసుడిలాగా ప్రచారం చేస్తారు ఈ నరేంద్ర ఆసూరి గారు. మరి అట్లాంటి నరేంద్ర ఆసూరి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనకి పత్రిజీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయన ఎప్పుడు కలవడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం స్వామీజీ. థ్యాంక్ యూ శ్రీ సన్నిధి ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ పత్రిజీ అనే కార్యక్రమంలో నా యొక్క కాస్త పత్రిజీతో నా అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశం కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సన్నిధి టీం మొత్తం, విశేషంగా మీకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాము. ఇంకా వెళ్ళే ముందు, అసలు ఈ ధ్యానంలోకి రావడానికంటే ముందు మీరు నిజంగానే నరేంద్ర ఆసూరి అయినా, లేకపోతే ఇంకేమన్నా మీకు బిరుదులు ఉండేవా? అప్పట్లో మీరు ఏం చేసేవారు? ఇప్పుడు నరేంద్ర ఆసూరి అంటున్నారు, అప్పుడు నరేంద్ర అసురుడు అనేవారు. సో అలా ఉండేది నా లైఫ్ అంతా కూడా. 2007 కంటే ముందు నా యొక్క లైఫ్ అంతా కూడా కేవలం తినడము, తాగడము, పేకాడము, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడము. సో ఇదే విధంగా ఉండేది. ఒకానొక స్టేజ్లో కంప్లీట్ ప్యూర్ ఒక ఆల్కహాలిక్గా నేను నా లైఫ్ని అంతా గడపాల్సి వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. సో అలా కారణాల వల్ల ప్యూర్ ఆల్కహాలిక్గా మారడం ద్వారా నా లైఫ్ అంతా కోల్పోయాను. శారీరకపరమైన అనారోగ్య సమస్యలు, మానసికపరమైన ఒత్తిళ్ళు, కుటుంబపరమైన చిక్కులు, ఆర్థికపరమైన సమస్యలు, తర్వాత అన్నీ కూడా నన్ను ఒక హోల్ థింగ్ లాగా కంప్లీట్గా ఒకేసారి నా మీద పడిపోయేసరికి వాటి నుంచి తట్టుకోలేకపోయాను. నేను తట్టుకోలేక నా జీవితాన్ని కంప్లీట్గా అంతం కూడా చేసుకుందాం అనుకున్న స్థితి నుంచి నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాను, ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం పత్రిజీని కలవడం మాత్రమే. 2007 డిసెంబర్ 27 నాడు. అంటే ముందు ఏం చేసేవారు? అంటే వర్క్ ఏముండేది కదా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూనే ఇవన్నీ? గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవాడిని. 10-11 నుంచి 5 వరకు ఆఫీసే నా మందిరం. దాని తర్వాత 6-7 నుంచి తెల్లవారి 3-4 వరకు నా మందిరం మారిపోతూ ఉండేది. ఓకే, రోజు ఒక మందిరం మారుతూ ఉండేది. అలా ఎందుకు మీరు అప్పట్లో కొంచెం ఏదో రౌడీయిజం కూడా చేసేవారు, గుండాయిజం చేసేవారు, సెటిల్మెంట్లు చేసేవారు అని అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్? సెటిల్మెంట్లు ఏం చేయలేదు, కానీ అంటే నేను కాలేజ్ పీరియడ్లో అలా తిరిగాను. నేను గుంటూరులో ఎడ్యుకేషన్ అయింది నాది. అక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో చదివాను. ఓకే. సో అక్కడ నాకేంటంటే నాకు సినిమాలు పిచ్చి బాగా. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్ తీసుకొని చూడాలి, మాకు దొరికేది కాదు, చాలా కష్టం. సో అక్కడ ఏమైందంటే మాకు ఒక బ్యాచ్ పరిచయం అయింది. ఆ బ్యాచ్ తోటి తిరిగితే కనుక మాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు తెచ్చిచ్చేవాళ్ళు. సో వాళ్ళ కోసం అలా తిరుగుతూ వెళ్ళి అక్కడ వాళ్ళతో తిరగడము, తాగడము కొద్దిగా. సో అలా 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 డిగ్రీ అంతా నేను ఏదో జీవితంలో సాధిస్తాను అనుకునేవాళ్ళు మా అమ్మ నాన్న. కానీ అవన్నీ కూడా నిరాశ అయిపోయాయి. ఓకే. అసలు మీకు ముందుగా ధ్యానాన్ని పరిచయం చేసింది ఎవరండి?
ముందుగా నేను ధ్యానం గురించి విన్నది మా ఆవిడ నోటి ద్వారా. ఓకే. మా ఆవిడ గారు శ్రీమతి పావని. సో వారి నోటి ద్వారా మొట్టమొదటిసారి ధ్యానం గురించి విన్నాను అన్నమాట, దాదాపుగా 2004లో. సో విన్నప్పుడు తను చెప్పేది, ఏమంటే మనం ధ్యానం చేద్దాము, మనకున్న సమస్యలన్నీ పోతాయి అని. అంతకుముందు ఉదయమేమో మా ఆవిడ గుడి చుట్టూ తిరిగేది, సాయంత్రం ఏమో నేను మీరు గుడి చుట్టూ, మా గుడి చుట్టూ నేను అంటే ఇక్కడ తిరిగేవాడిని. ఒక విషయం డౌట్ ఉంది నాకు. మామూలుగా మంచి ఉద్యోగము, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండి, లేదా ఇంకో మంచి మంచి ఉద్యోగాలు ఉండి, మంచి డబ్బులు ఉండి, ఏ అలవాట్లు లేకుండా హ్యాపీగా ఎలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు పిల్లలు దొరకట్లేదు. మీకు అప్పటిలో పెళ్ళి ఎలాగైంది సార్ అసలు? ఉద్యోగం ఉంది కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందని పెళ్ళి. నాన్నగారి జాబ్ వచ్చింది. సో నాకు 22 సంవత్సరాల వయసులోనే నాకు పెళ్ళి అయిపోయింది సార్. ఓకే. చాలా చిన్న ఏజ్లోనే నాకు పెళ్ళి అయిపోయింది. సో అప్పుడు మా నాన్నగారు సడన్గా బాడీ వేకేట్ చేశారు. ఓకే. సో నేను డిగ్రీ అయిపోగానే నేను జాబ్లో జాయిన్ కావాల్సి వచ్చింది. సో ఏమీ తెలియని వయసు, ఆ టైంలోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. నాకు పిల్లలు పుట్టలేదు సార్. డాక్టర్స్ పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో దాదాపు ఒక 10 ఫ్యామిలీస్ అద్దెకు ఉండేవి. ఆ 10 ఫ్యామిలీస్ పిల్లలు నాతోనే పెరిగేవారు, నాతోనే తిరిగేవారు. చిన్న చిన్న పిల్లలు అందరు ఎవరైనా కూడా నా భుజాల మీదనే పెరిగారు వాళ్ళందరూ కూడా. సో అంతగా పిల్లల్ని ఇష్టపడే నాకు సడన్గా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసరికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఇంకేం చేసుకుంటానులే, ఇద్దరమే ఉన్నాం కదా, ఆ ఇద్దరి కోసం సంపాదించేది ఏంది, చేసేది ఏముంది, ఉన్నదంతా ఖర్చు చేసుకుని ఎంజాయ్ జాలీగా ఉందా అనుకున్నాను. కానీ ఆ టైంలో నాకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. వినేవారు కాదు కదా మీరు మాట. కోర్స్ అంటే అందుకే చెప్పడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. వినేవాళ్ళకైతే ఎవరైనా చెప్తారు, చెప్పడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. సో అలా దానిలో కూరుకుపోయాను నేను కంప్లీట్గా. ఈ మధ్యలో హాస్పిటల్స్ తిరగడము, దాదాపుగా నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ తిరిగాము. ఓకే. లక్షల రూపాయలు ఖర్చు అయినాయి, కానీ ఇక్కడ ప్రయోజనం దొరకలేదు. ఇక్కడ పావని మేడం గారి ద్వారా మీకు ధ్యానం పరిచయం. సో మొట్టమొదటిసారి చెప్పినప్పుడు చెప్పేశాను తనకి, ఇవన్నీ నాకు చెప్పకు, ఎందుకంటే కళ్ళు తెరుచుకునే ఏమి పని కావట్లేదు, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది అసలు, ఈ కథలు నాకు చెప్పకు, డాక్టర్లందరూ పిచ్చోళ్ళ. అండ్ అలా ఉండడానికి కూడా కారణం ఏంటి అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మికత సంబంధించి ఏదైనా పూజలు పునస్కారాలు ధ్యానాలు ఆ గుళ్ళు గోపురాలన్నా కూడా ఒక రకమైన చిరాకు. అంటే మీకు కొంచెం సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది, అంతే, చిరాకు అని కాదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది మీకు. అంటే అప్పుడంతా శాస్త్రీయ జ్ఞానం అని నేను చెప్పలేను, కానీ ఈ గుళ్ళో దేవుడు అనేవాడు లేడు, ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు దేవుడిని దర్శనం చేసుకోవట్లేదు. ఒకవేళ దేవుడి దర్శనమే జరిగితే కనుక ఇలా ఉన్న వాళ్ళు మామూలుగా మంచి వాళ్ళలాగా ఉండొచ్చు కదా. వీళ్ళు చేసే చూస్తాను నేను చాలా చోట్లలో, మా ఇండ్లలో వీళ్ళు చేసే పూజలు పునస్కారాల వల్ల వీళ్ళ లోపల ఏ రకమైన మార్పులు జరగట్లేదు. అంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు ఎందుకు? ఏదో నేర్చుకుంటారని. అందరు నేర్చుకుంటారా? నేర్చుకోరుగా, ఇది అంతే. అంతే. సో కాబట్టి అక్కడ పాఠశాల అనేది, ఇప్పుడు ఒక పాఠశాలలో విద్యాలయం అండి, విద్యాలయం కూడా అలాగే. ఒక విద్యాలయంలో 90% మంది సరిగా నేర్చుకుని ఒక 10% నేర్చుకోకపోతే అది పాఠశాల లోపం కాదు. కానీ వెళ్తున్న వారిలో, నేను చూస్తున్న వారిలో 10% కూడా మార్పు రాలేదు. మీరు చూస్తున్న వాళ్ళ రాలేదు. సో కాబట్టి నా ఒపీనియన్ అలా బలపడిపోయింది. అంటే నా లోపల చాలా ప్రశ్నలు ఉండేవి. ఆ ప్రశ్నలు ఎవరికైనా కాస్త నాకంటే పెద్దగా ఉన్నవారు వారికి అడిగితే కనుక వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా, అంటే నీకు ఇంతంత ఉన్నావు, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా, నీకేం తెలుసా నువ్వు ప్రశ్నిస్తున్నావు. నేను ఒకటే నాకు తెలుసుకోవడానికి ప్రశ్నిస్తున్నాను. పెద్దనాన్నో అన్ననో బాబా ఎవరో అంకులో ఆంటో ఎవరో అడిగేవాళ్ళు, అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఇదే, నీకేం తెలుసా నన్ను ప్రశ్నిస్తున్నావు, నాకు తెలిస్తే నేను ఎందుకు ప్రశ్నిస్తానని నేను. అంటే ఇంత మొండివాడు మరి ఎట్లా వచ్చాడు అసలు ధ్యానంలోకి?
సో నన్ను బలవంతంగా తీసుకురావడం జరిగింది యాక్చువల్గా. బలవంతంగా బలవంతంగా రాకపోతే నేను తీసుకొచ్చారు. అంతే అన్నారా? కాదు, ఉమ్, అక్కడ ఏమైందంటే నన్ను మా ఫ్రెండ్ బలవంతం పెట్టాడు. ఉమ్, తిరువన్నామలై దగ్గర అరుణాచలం, అవును. అక్కడ వేలూరు ఉంటుంది. ఉమ్, వేలూరులో మా ఫ్రెండ్ ఉండేవాడు. ఉమ్, సో వాడేమన్నాడంటే, అరే మామ తిరువన్నామలైకి మాకు దగ్గరే, ఉమ్, నువ్వు వచ్చేసేయి, మనము 31 డిసెంబర్ చెన్నైలో పార్టీ చేసుకుందాం అన్నాడు. ఉమ్, సో ఆ బలవంతం మీద వెళ్ళాల్సి వచ్చింది నేను. ఓకే. వీళ్ళు బలవంతం చేస్తే వినే రకం కాదు కదా మనం. 31 డిసెంబర్ కోసం చెన్నైలో చేసుకుందాం, ఎందుకంటే చాలా చోట్ల మంచి మంచి ప్లేసెస్లో చేసుకున్నాను. ఉమ్, బెంగళూరులో చేసుకున్నాం ఒకసారి, హైదరాబాద్లో అంటే రెగ్యులర్ చేసుకునే వాళ్ళం. చెన్నైలో ఇప్పుడు చేసుకోలేదు, ఉమ్, 31 డిసెంబర్. ఉమ్, సో అట్లా వెళ్దామనే ఒక ఆలోచనతోటి ఉమ్. వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ ఫస్ట్ డే తిరువన్నామలైకి వెళ్ళాము, అక్కడే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాము. ఉమ్, వెరీ ఫస్ట్ డే ఏం జరుగుతుందని ప్రోగ్రామ్ అంటే? అక్కడ ధ్యాన మహాయజ్ఞం అని జరిగింది. 2007 ఆహా. డిసెంబర్ 25 నుంచి జరిగింది. ఉమ్, సో 24 నాడు అక్కడికి చేరుకున్నాం మేము. ఉమ్, చేరుకుంటే అరుణజ్యోతి మేడం అని కరీంనగర్ మా మిస్సెస్ వాళ్ళ మేనత్త, ఉమ్, సో తను చూపెట్టింది అనమాట, ఇదిగో అతనే పత్రిచి అని. ఉమ్, ఫ్లెక్సీస్ అవి ఉంటాయి కదా. అవును. అతనితో నాకేం పని అని వెళ్ళిపోయా, మా ఫ్రెండ్ వచ్చాడు, ఉమ్, వెళ్ళిపోయినాం. వెళ్ళారి 3-4 దాకా పార్టీ అయింది. ఉమ్, సో అప్పుడే రూమ్కి వచ్చి పడుకున్నాను. ఉమ్, మా కాక వచ్చి లేపిండు అనమాట, అంకుల్ వచ్చి లేపిండు. ఉమ్, నరేంద్ర మెడిటేషన్ టైం అయిందని. అన్నా నేను నీకేమన్నా పిచ్చా, ఉమ్, నేను 3-3:30 దాకా తాగి వచ్చి పడుకున్నా, నీకు నన్ను లేపుతున్నావు, అదే ఇక్కడ కిందకు వచ్చినావు అన్నమాట. అప్పుడు ఒక డైలాగ్ కొట్టిన, సార్ ఉమ్, గుర్రాన్ని నీటి దాకా తీసుకుపోతారు కదా, మీరు ఇలాగిచ్చలేరు, ఉమ్, ఎక్కువ బలవంతం చేస్తే ఇటు నుంచేటే నేను వెళ్ళిపోతా, ఊరికి వెళ్ళిపోతా అని చెప్పిన. ఉమ్, బా నువ్వు మారవా నరేందర్ అన్నాడు. నేను మారను, మీరు నన్ను మార్చడం ప్రయత్నం చేయకుండా ఉమ్, అని వెళ్ళిపోయాడు తను. ఉమ్, దాని తర్వాత మార్నింగ్ టిఫిన్ చేద్దామని అంటే మా మేడం అన్నది అక్కడికి రండి అని అన్నది. ఉమ్, టిఫిన్ బాగున్నది రండి అంటే టిఫిన్ కోసం వెళ్ళాను సార్ నేను. ఉమ్, సో టిఫిన్ రియల్లీ మార్వలస్ టిఫిన్. ఉమ్, నేను ఏ ధ్యానమా చక్రంలో అంత టేస్టీ టిఫిన్ మళ్ళీ తినలా. ఉమ్, సో అక్కడికి వెళ్ళిన వెంటనే టిఫిన్ అయిన వెంటనే వీళ్ళందరూ ఇంకా పత్రి సరస్సులు కూర్చోండి, పత్రి సరస్సులు కూర్చోండి అన్న గోల. ఉమ్, లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి మా ఫ్రెండ్ వస్తే మళ్ళీ వెళ్ళిపోయా. ఉమ్, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ పార్టీ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ వచ్చిన పడుకున్నాను. ఉమ్, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు టిఫిన్కి రమ్మని ఫోన్ చేశాను. ఉమ్, అయితే నేను రానని చెప్పిన. ఉమ్, టిఫిన్కి రమ్మంటే మీరు ధ్యానం చేయమంటారు, అవన్నీ చేయమంటారు, నేను టిఫిన్ చేయకపోను అన్న. అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచించిన ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేయాలంటే 20-30 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓ 30 రూపాయలు ఖర్చు పెడితే నాకు 3 సిగరెట్లు వస్తాయి కదా, ఎందుకు ఉట్టి అనవసరంగా ఉమ్, దానికి డబ్బులు తగిలేయడం, పోయి తిందాంలే అని వెళ్ళిన సార్. అంటే సారు ఎప్పుడు అనేవాడు, ఇన్ని చూడండి రా 20 రూపాయల కోసం కక్కుర్తిపడి నా దగ్గర చిరుక్కుపోయిందని. ఉమ్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, టిఫిన్ అయిపోయింది, అరే మామ నేను ఒక 1 అవర్ నాకు లేట్ అవుతుంది రావడానికి. ఉమ్, అరే నేనేం చేయాలి, ఇక్కడ నన్ను సాగొడుతున్నారు, ఇల్లు ధ్యానం అయ్యేదని, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలా అని చెప్పిన. ఉమ్, లేదు ఒక్క 1 అవర్ వెయిట్ చేయి ప్లీజ్ అని అన్నాడు. ఉమ్, ఆ 1 అవర్లోనే మాయ అంతా జరిగిందండి. ఉమ్, 1 అవర్లో 1 అవర్లో అప్పటి వరకు జస్ట్ అందరూ కూర్చున్నారు, ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు జనాలు. ఓ తెల్ల గడ్డ పైన డ్యాన్స్ పైకి వచ్చిండు, ఉమ్, ఇలా వంగి ఉమ్, నడుస్తూ నడుస్తూ వస్తుంటే, అరే నేను ఎక్కడో చూసినట్టుంది, ఉమ్, ఎక్కడో కలిసినట్టుంది అని ఇప్పుడు కొత్తగా అనిపించాల. ఉమ్, అతను డయాస్ పైకి రావడము ఫస్ట్ ఒక మాట ఏం చెప్పిండు అని అంటే, ఉమ్, ఏ దేవుడు లేడు నువ్వే దేవుడు అన్నాడు. ఉమ్, అయ్యో బాబోయ్ 35 సంవత్సరాలలో మొట్టమొదటిసారి ఈ మాట నేను ఇంకొక వ్యక్తి నోటికెళ్ళి వింటున్నా. ఆ వ్యక్తి ఎవరంటే వీళ్ళందరూ గురువుగా అనుకునే వ్యక్తి. ఉమ్, ఇదేంటి ఇతను నాలాగానే మాట్లాడుతున్నాడు ఉమ్, ఉమ్, అనుకున్నా. ఉమ్, మీ ఆలోచనలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఉమ్, మళ్ళీ దాని తర్వాత ఏ గురువు లేడు, ఏ గురువు కాళ్ళకి మీరు దండం పెట్టే అవసరం లేదు అన్నాడు. ఉమ్, మీ శ్వాసే మీ గురువు అన్నాడు. ఉమ్, శ్వాసే గురువు అన్న సంగతి నాకేం అర్థం కాలేదు, కానీ ఈ గురువు కాళ్ళకి దండం పెట్టే అవసరం లేదన్న విషయం నాకు బాగా నచ్చింది సార్. ఉమ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఆలోచన ఉండేది. ఈ గురువులందరూ కూడా దే ఆర్ యాక్టింగ్, అలాగే అసలు ఏమీ తెలియదు. ఉమ్, గురువులకు ఏదో భగవంతుడి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని కలిసింది లేదు, చూసింది లేదు. ఉమ్. సో వీళ్ళకి నేను దక్షిణ పెట్టడమే అంటే దండం వాళ్ళు పెట్టడం. కలిసారో చూసారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? అడిగేవాడిని, మీరు ఎప్పుడైనా దేవుడిని చూసారా? ఉమ్, చూడలేదు. చూడలేదని ఏ గురువు ఒప్పుకోడు కదా. చెప్పారు డైరెక్ట్. ఆ, అంటే దేవుడిని చూడడం మామూలు విషయం కాదు బాబు, ఎన్నో పూజలు మీరు చూసారా?
లేదు చూడలేదు. ఉమ్, ఆ? అయితే 24 గంటలు మీరు పూజ చేసి మీకే కనపడకపోతే ఎప్పుడో గుడికి వారంకో 10 రోజులకో ఒకసారి వచ్చిపోయి వాళ్ళకి ఏం కనపడతారు దేవుడు? ఉమ్, మరి దీన్ని మీరు దైవ దర్శనం అని ఎందుకు అంటున్నారు? ఉమ్, ఇట్లా అంటే మా ఇంట్లో నన్ను తిట్టేవాళ్ళు, పెద్దవాళ్ళతో అట్లనే మాట్లాడతావా నువ్వు, ఉమ్, నీకు సంస్కారం లేదు, ఉమ్, నేను ఏం తప్పుగా అడిగాను నేను అని నాకు ఉండేది. సో అలా గురువులు అంటే ఒక రకమైన విముఖత ఉండేది. సో ఈ పెద్ద ఆయన ఏం చెప్పాడని అంటే, నువ్వు ఏ గురువు గాలకు దండం పెట్టే అవసరం లేదు అన్నాడు. ఉమ్, అరే ఇదేదో బాగానే ఉంది, నాలాగానే మాట్లాడుతున్నాడు అనుకొని ఉమ్, అక్కడ కూర్చుండిపోయాను సార్. ఉమ్, సో మొట్టమొదటిసారి డిసెంబర్ 27 నాడు ఉదయం 10 గంటలకి పత్రిజీ సాన్నిధ్యంలో ధ్యానం చేయడం జరిగింది. ఉమ్. ధ్యానంలో కూడా కూర్చున్నారు. కూర్చోబెట్టాడు పెద్ద ఆయన. ఉమ్, అక్కడి నుంచి ఏదో డైలాగ్ బాగానే ఉంది ఉమ్, విన్నాను. ఉమ్, బ్యాగ్లో నుంచి ఫ్లూట్ తీసాడు. ఇప్పుడు అందరం ధ్యానం చేద్దామన్నాడు. ఆ, అందరం ధ్యానం చేద్దామనేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించింది నాకు. ఉమ్, ధ్యానం అనే వర్డ్ వింటేనే ఉమ్, ఇరిటేషన్ నాకు. ఉమ్, చూస్తే కొన్ని వేల మంది ఉన్నారు, నేను మధ్యలో ఉన్నాను. ఉమ్, సో నేను ఎటు కదలలేను. ఉమ్, మా కజిన్కి చెప్పాను, పద బయటికి వెళ్దాం, ఇక్కడ ఏం కూర్చుంటావులే. ఉమ్, అతను అన్నాడు, లేదు నేను రాను, నేను ధ్యానంలో కూర్చుంటా. సరే చేసేది లేక నేను ధ్యానంలో కూర్చున్నా. ఉమ్, అనుకున్నా, ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య నేను ఒక్కరిని తెలివి ఉన్నోని ఉన్నానా? ఉమ్, వీళ్ళందరూ పెదవులు, వీళ్ళందరూ వీళ్ళకి అసలు ఏం తెలుసని ఉమ్, కళ్ళు మూసుకుంటున్నారు. ఏమొస్తుంది కళ్ళు మూసుకుంటే? ఉమ్, కానీ తప్పని పరిస్థితులలో నాకు ఏం చేయాలనో అర్థం కాక కళ్ళు మూసుకున్నా సార్. ఉమ్, అప్పుడు మూసుకున్నానంటే అప్పటి నుంచి సాగుతున్న సాధన ఉమ్. ఇప్పటివరకు జరుగుతూనే ఉంది. ఇంకా మొదటి రోజు ఎలా అనిపించింది మీకు ధ్యానం చేసినప్పుడు? మొదటి రోజు ఒక అద్భుతమైన అనుభవాలు సార్. అవి ఉమ్. చాలా గొప్ప అనుభవాలు. ఎంతసేపు చేశారు? దాదాపు 40 minutes to 1 hour ఆ మధ్యలో సార్ ఒక 1 hour చేయించారు. ఉమ్, టైం సరిగా గుర్తులేదు. కానీ అప్పుడు ఒక అద్భుతమైన అనుభవం ఏంటి అని అంటే, నేను ధ్యానంలో ఎప్పుడో కొద్దిసేపటి తర్వాత ఉమ్, ఇలా ఆంజనేయ స్వామి వచ్చేసి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఆంజనేయ స్వామి ఎవరు? ఆయన ఒక గ్రేట్ ఆ, మాస్టర్, ఓకే. ధ్యాని, ఉమ్, అత్యంత శక్తివంతుడు. అవును. సో అతను చూస్తాం కదా మన చిన్నప్పటి నుంచి, ఓ, మన మీరు ఎలా ఊహలలో మామూలు బయట ఫోటోలో చూసినట్టుగా వచ్చాడు మీకు? ఫోటోలు చూసినట్టుగా వచ్చాడు అంతే. అలా. ఆ, సో అది ఎవరు వచ్చారనేది నేను అనలైజ్ ఏం చేయను. ఉమ్, సో అలా వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఉమ్. అదేంటి ఇతను ఎందుకు వచ్చిండు, నేను ఇతనికి ఎప్పుడు పూజలు ఏం చేయలేదే, ఉమ్, ఇతను ఎందుకు వచ్చింది? తీసుకెళ్ళి డైరెక్ట్ హైదరాబాదులో బుద్ధుడు ఉన్నాడు కదా, ట్యాంక్ బండ్. ఉమ్, ఉమ్, సో అతని పాదాల దగ్గర కూర్చోబెట్టి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయమని చెప్పాడు. ఆ, సో నేను అలానే కూర్చున్నాను. ఉమ్, కొద్దిసేపు చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళాడు. ఉమ్, మళ్ళీ ఇంకో చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక చోట మొత్తం మంచులాగా ఉంది. ఆ మంచులో ఒక గడ్డి కొద్దిగా ఒక ప్లేస్ ఉంది. ఉమ్, ఆ ఒక చెట్టు దగ్గర సంథింగ్ ఎవరో కూర్చుని ఉన్నారు, ఇక్కడ కూర్చోవాలన్నాడు. ఉమ్, అతను కూర్చున్నాడు. ఇద్దరం కలిసి అక్కడ కాసేపు ధ్యానం చేసినాం అని కూర్చున్నాను. నాకు అప్పుడు అసలు ఏం తెలియదు, కళ్ళు మూసుకున్నాం అంతే. ఉమ్, సో కొద్దిసేపటి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి ఓకే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు తను. ఉమ్, సో ఆ సీన్ అంతా కూడా నేను ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమ్, ఇదేంది నాకు ఇట్లా కనిపించింది, ఉమ్, ఆంజనేయ స్వామి రావడం ఏంది, నన్ను తీసుకెళ్ళడం ఏంది అంటే ఉమ్, వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు హ్యాపీ తోటి. ఉమ్, వావ్ నరేంద్ర గ్రేట్ ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పీరియన్స్ ఏందని నేనన్నా. ఉమ్, నాకు అది కూడా తెలియదు అసలు. ఆ, ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లేదు అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇట్లా ఆంజనేయ స్వామి వచ్చి తీసుకెళ్ళిండు అది ఇదని. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం 2 తర్వాత బాబా సినిమా వచ్చింది. ఉమ్, ఆ బాబా సినిమాలో రజనీకాంత్ మహాతార్ బాబాని కలవడానికి వెళ్తాడు ఒక చోటుకి, హిమాలయాస్ ప్లేస్కి. సో సేమ్ అదే ఉంది. కానీ ఆ సీన్కి, నేను మెడిటేషన్లో చూసిన సీన్కి ఈ రెండు ఒకటే అని తెలవడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఉమ్, అంటే నాకు ఫ్లాష్ కాల. ఉమ్, ఒక 4-5 years బ్యాక్ సడన్గా మెడిటేషన్లో కూర్చుంటే ఫ్లాష్ అయింది. ఉమ్, అరే అవును కదా, నేను ఆ రోజు ఇది చూసింది ఒకటే. అంటే దీని అర్థం నాకు అక్కడ ఏమర్థమైంది అని అంటే, ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామో అది ఏదో ఒక మార్గంలో మనకు అందజేయబడుతుంది అని అర్థమైంది. ఉమ్, లేకపోతే ఎప్పుడో 2007లో నేను పొందినటువంటి అనుభవము అది సరైనది అని ప్రూవ్ కావడానికి ఇంకొక 7-8 years వెయిట్ చేయాల్సిన అవసరం పట్టింది నాకు. పట్టింది. అంటే మొట్టమొదటిసారిగా మీరు
పత్రిజీ గారికి డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం? దాని తర్వాత అక్కడ తిరువన్నామలైలోనే మాట్లాడాము. ఉమ్. భయం వేసింది. మేము ఇట్లా కూర్చున్నాము. అంటే మీకు అరుణ్ జ్యోతి గారు తెలుసు కాబట్టి యాక్సెస్ ఈజీ అయిపోయిందా? అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చుంటే సార్ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తూ నన్నే చూస్తున్నాడు సార్. ఇట్లా నాకు ఒక్కసారి లోపల నుంచి భయం పుట్టింది. వామ్మో, ఇంతకుముందు నన్ను అన్ని తిట్టేశాను కదా, ధ్యానం చేసే వాళ్ళకి ఏవో శక్తులు ఉంటాయంట, నేను తిట్టింది తనకు వినిపించిందేమో, అతను కొడతాడని విన్నాను నేను. ఇక్కడికి వచ్చి నన్ను కొడతాడేమో, ఇంకా అందుకే అంత సీరియస్గా చూస్తున్నాడు నన్ను. కొడితే అక్కడ అందరూ మా కజిన్స్ అందరు ఉన్నారు, మరదలు, మా మిసెస్ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళందరి ముందు నా ఇజ్జత్ పోతుంది. నేనేమో ఒక ఉద్యోగిని, నాకు ఒక స్టేచర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. రేపటి నుంచి నేను ఎట్లా నా తలెత్తుకొని తిరగాల నేను. సో ఇవన్నీ లోపల తిరుగుతూ నేనేం చేసిన అంటే మెల్లగా మా మిస్సెట్ని ముందర నెట్టేసిన, మా మేడంని. కొడితే ఆమెను కొడతాడు లేక కొంచెం దూరం ఉన్నాను నేను. సో సార్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ తీక్షణంగా ఇతనే చూస్తున్నాడు. ఇంకా సార్ ఎట్లా చూస్తాడో మీకు తెలుసు కదా, అది కాళ్ళలోంచి వణుకొచ్చేస్తాడు. సో దగ్గరకు వచ్చిండు, అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను దూరంగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి తీసేసుకున్నా. ఇట్లా ఎందుకులే అనవసరంగా షేక్ హ్యాండ్ ఇస్తే చేయబట్టుకొని అటే గుంజితే అప్పుడు నాకు కొద్దిగా సన్నగా ఉండేవాడు. అతనేమో ఆజానుబాహుడు, ఎందుకులే గొడవ అని చేతిలో లాగేసుకున్నా. సరే అయిపోయింది. కొద్ది దూరం ఒక 2 అడుగులు వేసిన తర్వాత అరుణజ్యోతి మేడం ఏం చేశారంటే, నరేంద్ర నువ్వు రాని సార్ నేను ప్రత్యేకంగా పరిచయం చేస్తా అన్నారు. అవసరం లేదు, ఏం అవసరం ఉంది, కలిసినాం కదా, లేలే మాట్లాడతానని తీసుకెళ్ళి. సో మొట్టమొదటిసారి అరుణజ్యోతి మేడం పరిచయం చేసింది అన్నమాట. ఇట్లా ఆదిలాబాద్ నుంచి వచ్చాడు, అక్కడ ధ్యాన కేంద్రం ప్రారంభిస్తాడు అని. ఓ అలాగా, అయితే నేను ఫిబ్రవరిలో ఆదిలాబాద్కి వస్తున్నాను, నువ్వు క్లాస్ అరేంజ్ చేయనన్నాడు. అనేసి వెళ్ళిపోయింది తను. నాకు ఇంకా లోపల నుంచి విపరీతమైన కోపం వచ్చేసింది. చెప్పేసిన, ఏంది మీకు ఏమన్నా పిచ్చే, అసలు ధ్యానం ఏంది, క్లాస్ ఏంది, సెంటర్ ఏంది, నాకు ధ్యానం అంటే తెలీదు, విన్న దీనిలో ఏదో విధంగా ఇరికించాలని మీరు ప్రయత్నం చేయకుండ్రి, అది నాతోటి కాదు, ఇక్కడ ఉన్నా కొద్దిగా బాగానే ఉన్నా, నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండ్రి, ఆ క్లాసులు నాతోటి కాదు. భయపడ్డాను నేను యాక్చువల్గా, ఎందుకంటే అన్ని వేల మందితో క్లాస్ అరేంజ్ చేయాలంటే డబ్బులు కావాలి. ప్లస్ ఇక్కడ ఆదిలాబాద్లో ఎవరికి ధ్యానం అంటే తెలీదు. సో అవన్నీ నాతోటి కాదు అని చెప్పేసిన. అయితే అప్పుడు పిన్ని ఒక మాట అన్నారు, నరేంద్ర పత్రిజీ ముందు నిల్చొని నేను మాట్లాడాను, నా నోటి వెంబడి అబద్ధమైన మాటలు రావు, ఏం జరిగేది ఉందో జరగని, చేయాలనిపిస్తే చేయి, లేకపోతే వదిలేసి దానికి ఏముందిలే అని చెప్పారు. సో అది మొట్టమొదటిసారి పత్రిజీతో నేను ప్రత్యక్షంగా మాట్లాడ్డా. పెట్టారా మరి? ఫిబ్రవరిలో క్లాస్ పెట్టారా? ఫిబ్రవరిలో క్లాస్ పెట్టాం సార్. అదొక వింతైన అనుభవం అనమాట. సో అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం మారలా. 31st నైట్ జరిగిందా పార్టీ? లేదు, 31st నైట్ జరగలేదు. ఇంకా వాళ్ళకి చెప్పేశాను, ఇంకా వద్దు, మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పేశాను. అక్కడ పద్ధతిగానే ఉన్నాను తిరువన్నామలైలో. కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్గా స్టార్ట్ అయిపోయింది నాది. నాకు ధ్యానం లేదు, ఏం లేదు. అయితే ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది నాకు, మారం శివప్రసాద్ని మాట్లాడుతున్నాను అని చెప్పేసి. సో అతని పేరు విన్నాను నేను. తిరువన్నామలైలో ప్రోగ్రామ్ అంతా అతనే ఆర్గనైజ్ చేశాడు, మారం శివప్రసాద్ గారి పేరు విన్నాను. సార్ చెప్పండి సార్ అన్నాను. పత్రిజీ మీ ఆదిలాబాద్కి 6వ తారీఖు నాడు వస్తున్నాడు, ఫిబ్రవరి 6వ తారీఖు నాడు వస్తున్నారు, మీరు అక్కడ క్లాస్ అరేంజ్ చేయాలని అన్నాడు. నా అతడు ఒకటే మాట అన్నా, సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పి. సరే డబ్బులు లేవు, నువ్వేం ఇబ్బంది పడకు, డబ్బులు వచ్చేస్తాయిలే, నీకు ఎంత డబ్బులు కావాలని అన్నాడు. ఎంత డబ్బులు కావాలంటే లెక్కలు వేసుకుని ఏమేమి కావాలని అడిగాను. అడిగితే ఇట్లా పాంప్లెంట్స్, స్పీకరు, ఒక చిన్న హాలు అట్లా సరిపోతుంది, లెక్కలు వేసుకుని ఒక 5-6 వేలు అవుతాయి. నేను చెప్పానంటే 15,000 అని చెప్పాను. ఎందుకు అని అంటే అప్పుడే మార్కెట్లోకి సోనీ మొబైల్ వచ్చింది, కలర్ది, కొత్తగా ఇంతే ఉండేది. అది కొనుక్కోవాలని డబ్బులు లేవు నా దగ్గర, మనకి తినకి తాగే డబ్బులు సరిపోవు. సో ఇల్లు ఏమన్నా మిగిలితే ఆ ఫోన్ కొనుక్కుందామని ఆలోచన అనమాట. ఓకే హైదరాబాద్ వచ్చేసాను అన్నాడు. అమ్మయ్య పెద్ద డబ్బులు ఇస్తాన్నాడు కదా అని సరే అని హైదరాబాద్ వెళ్ళాను నేను. వెళ్తే మార్నింగ్ చేరుకున్నాను, అక్కడ కూర్చున్నాను, వెళ్ళి పడుకో అని అన్నారు. పడుకున్నాను సార్. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో నా కాళ్ళు చేతులు అసలు కదలడం లేదు. నేను నిద్రలో లేను, మెలకులో లేను. వీళ్ళెవరో వచ్చారు, లైట్ వేసారు, ఏదో తీసుకుని వెళ్ళిపోయారు, నాకు తెలుస్తుంది. నాకు మళ్ళీ లైట్ ఆఫ్ చేశారు తెలుస్తుంది, కానీ కాళ్ళు చేతులు కదల్చలేకపోతున్నాను. పత్తి సార్ వచ్చారు. పత్తి సార్ వచ్చేసి ఇంకా నా కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చేసి డొక్కలో తన్నేసిండ్రు బాగా గట్టిగా.
తిడుతున్నారు బాగా. నా కొడుక నేను కష్టపడి తీసుకొచ్చాను నేను, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా నువ్వు, అస్సలు నాకు కనపడక వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అంటే, ఇంకా వెంటనే లేదు సార్, సారీ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోనని కాలు పట్టేసుకున్నాను. అంతా నిద్రలో జరుగుతుందా? నిద్రలోనే జరుగుతుంది. కాలు పట్టేసుకున్నాను. ఓకే అలాగే రా అని భుజాల మీద చేసి తీసుకుని వెళ్తున్నాడు. సో నేను ఏడుస్తున్నాను, అంటే లిటరల్గా ఫిజికల్గా ఈ ఏడడం అనేది నాకు తెలుస్తుంది లేచిన తర్వాత. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా సారు చెప్పారు సంథింగ్, అంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన రోజు, January 22. సో దాని తర్వాత ఫ్రెష్ అయ్యాను. దాని తర్వాత చాలాసేపు ఏదో గడిపాము. కానీ నా దృష్టి ఎంతసేపు అంటే ఇంత జరిగినా కూడా నా దృష్టి ఎంతసేపు సార్ ఏమైనా డబ్బులు చేతిలో పెడతాడు తీసుకొని వెళ్ళిపోదామా. సో దాని తర్వాత సార్ ఇక్కడ క్లాస్ తీసుకెళ్ళాడు. క్లాస్కి తీసుకెళ్తే అక్కడ మధ్యలో మా మేడం ఫోన్ చేసింది, ఏమన్నా నాకు ఫీవర్ వస్తుందని ఫోన్ చేసింది. సారు ఫోన్ తీసుకున్నాడు, మారం సార్ ఫోన్ తీసుకుని ఇంకా నువ్వు నాన్ వెజ్ తింటావా అని అడిగాడు. అవును తింటానని చెప్పుకుంటుంది. అయితే నువ్వు నాన్ వెజ్ మానేస్తాను సంకల్పం తీసుకొని ధ్యానం చేయమని నీకు జ్వరం తగ్గిపోతుందని అన్నాడు. నేను అతను ఇట్లా చూసిన, వీళ్ళు ముసలోళ్ళు అయినారు కానీ వీళ్ళకి బుద్ధి రాలేదండి. నాన్ వెజ్కి ధ్యానానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు, అంత పిచ్చోళ్ళు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళిపోతాను నేను ఫస్ట్. కరెక్ట్ ఒక గంట తర్వాత మా మేడం ఫోన్ చేసింది, జ్వరం తగ్గిపోయిందని. ఓకే టాబ్లెట్స్ వేసుకున్నావా అంటే, టాబ్లెట్స్ ఏమి వేసుకోలేదండి, నేను నాన్ వెజ్ తినని సంకల్పం తీసుకొని ధ్యానం చేశాను, సో తగ్గిపోయింది నాకు ఫీవర్ అని అన్నది. అవన్నీ పక్కన పెట్టు, అవన్నీ ఏం నడవాయి, ఎందుకంటే మాదంతా ఫుల్ కాతపీత కాందాన్ అనమాట తెలంగాణలో. బాగా తినడం బాగా తాగడం ఫ్యామిలీలు అంతా కూడా. సో అది మాకు కుదిరేది కాదు. సో మళ్ళీ దాని తర్వాత సార్కి చెప్పాను, సార్ నేను బయలుదేరుతాను సార్ అంటే, ఓకే బాయ్ బాయ్ అన్నాడు. డబ్బులు మాట్లాడతలేడు, ఛార్జీలు కూడా లేవు. అనుకున్నప్ప అనవసరంగా 1000 రూపాయలు లాస్ అయిపోయింది నాకు. 2 రోజుల ఖర్చు వెళ్ళిపోతుంది నాకు 1000 రూపాయలు అంటే. 2007లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. సో ఇంకా కాస్త డిసప్పాయింట్ అయిపోయి బస్కి టైం ఉండే, వెళ్ళి బార్లో కూర్చున్నా సార్. ఆడేదో చెప్పగానే సార్ చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా అంటే, ఫస్ట్ టైం నేను ఏం చెప్పానంటే ఆ రెండు వద్దు ఏదైనా వెస్టర్న్ ఉంటే పట్టుకురా అని చెప్పిన. ఫస్ట్ టైం బార్లో కూర్చుండి నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది నాకు అలవాటు అయిన తర్వాత ఫస్ట్ టైం ఎందుకో చెప్పబుద్ధి కాలేదు సార్. సో దాని తర్వాత వచ్చి మా మేడంకి చెప్పాను, మనం అన్నీ మానేద్దాం, ఇంకా నేను కూడా మానేద్దామని డిసైడ్ చేసుకున్నాను, అన్నీ మానేసి ధ్యానం చేద్దామని చెప్పాను సార్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ధ్యాన ప్రయాణం. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది మీకు మొత్తం? వచ్చేసింది సార్. ఎట్లా జరిగింది మరి ఏర్పాటు? మీకు డబ్బులు లేవు కదా? అలా జరుగుతూ వచ్చేసింది సార్ పూర్తిగా. అక్కడ ఎవరెవరో వచ్చారు మాస్టర్స్, మా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు మాకు వండి పెట్టారు, అంతా చేశారు. ఆ రోజు ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది సార్. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. అది ఆడ్ అవర్స్, వెడ్నెస్డే మధ్యాహ్నం 11 to 1. ఎవరు రారు అసలు యాక్చువల్గా ఆ టైంలో. అది మొట్టమొదటిసారి అయినా కూడా 120 మంది వచ్చారు సార్. సో చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ ఆ రోజు. అక్కడ నుంచి గురుగారితో ప్రయాణం స్టార్ట్ అయింది. ఆదిలాబాద్లో మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. అలా ఇంకొక 2-3 అలా టైప్ అయ్యారు నాతో పాటు. సో ధ్యాన కేంద్రం ప్రారంభించాము. అలా పిఎస్ఎస్ఎంలో పత్రిజీతో నా ప్రయాణం స్టార్ట్ అయింది సార్. అంటే అప్పుడు ఎంతోమంది మాస్టర్స్ ఉండేవారు, చాలా సీనియర్స్ వాళ్ళందరిలోనూ మీరేమో పెద్ద లెక్క కాదు, మీరెవరో అంతే. మరి అలా ఉన్నవాళ్ళు మన ఆదిలాబాద్ నరేంద్ర అనగానే సార్కి వెంటనే ఓ మా నాడు అన్ని అంత బాగా దగ్గరగా ఎప్పుడు స్టార్ట్ అయింది అట్లా? నా భాగ్యం ఏంటంటే నేను రావడమే పిఎస్ఎస్ఎంలోకి డీప్గా వచ్చేసాను. ఓకే. ముందు నుంచి నాకున్న అలవాటు ఏంటంటే, ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా నేను నా క్లాస్మేట్స్ తోటి తక్కువ తిరిగేవాడిని, నా హయ్యర్ క్లాసెస్ తోటి ఎక్కువ తిరిగేవాడిని. నాకు అదొక అలవాటు ఉండేది. నా చిన్న క్లాసెస్ తోటి పెద్ద తిరిగేవాడిని కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో మనం నేర్చుకోవచ్చు అని వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. సో అలా నాకు సీనియర్ మాస్టర్స్ అందరితో తిరగడము, మళ్ళీ దాంతో ఏంటంటే దానికి తోడు ఆదిలాబాద్ అనేది నార్త్ ఇండియాకి వెళ్ళాలంటే ఆదిలాబాద్ పైనుంచే వెళ్ళాలి బై రోడ్. సో సార్ ఎక్కువగా బై రోడ్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. సో ఎప్పుడు అటు నుంచి వెళ్ళినా కూడా ఆదిలాబాద్లో ఆగేవారు. ఆదిలాబాద్లో ఆగితే మా ఇంట్లోనే ఆగేవారు.
సో అక్కడ సార్ అక్కడ ఆగడము, అక్కడ నుంచి సార్తో పాటు నేను జాయిన్ అయిపోయి నేను వెళ్ళిపోవడం ఓకే. జర్నీ. సో అలా సార్తో ఎక్కువ గడిపే అవకాశం నాకు దక్కింది. ఒకసారి సార్ అడిగాడు, నువ్వు ఎందుకు ఆదిలాబాద్లో పుట్టినావు, అంత దూరంలో ఎందుకు పుట్టినావురా, అక్కడ ఎక్కడో వేరే చోట ఎక్కడో పుట్టొచ్చు కదా అంటే, ఏమో నాకు తెలియదు సార్ అన్న. 3 సార్లు అన్నాడు ఇదే మాట. ఏమో సార్ నాకు తెలియదు, మీరే అక్కడ పుట్టమని చెప్పారు కావచ్చు సార్, అక్కడ పుట్టానంటే, అవునరా కరెక్టే, నువ్వు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి నువ్వు బ్రిడ్జ్ లాంటి ఇవ్వరా, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడ నుంచే నీ వర్క్ జరుగుతుంది అని చెప్పాడు. అండ్ సార్ ఒక మాట చెప్పాడు, ఆదిలాబాద్, ఆది ఉంది దీంట్లో, ఇక్కడ నుంచి ఒక గొప్ప మార్పు సంబంధించిన వర్క్ ఒకటి స్టార్ట్ అవుతుందని దాదాపుగా ఇప్పుడంటే 13-14 ఆ టైంలో చెప్పాడు సార్. సో అప్పుడు మాకు అర్థం కాలేదు అసలు ఏముంది ఇక్కడ, ఎవరో కొద్దిమంది మాస్టర్స్, కొద్దిగా ధ్యానము, ఎప్పుడైనా వీలుంటే చిన్న చిన్న క్లాసెస్ లేదా శాకాహారము, అంతా ఉధృతంగా ఓకే. ఎందుకంటే మేము కంపేర్ చేసేవాళ్ళం వేరే చోట్ల ఎంత ఉధృతంగా జరుగుతుంది, హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ, అక్కడ ఏమీ లేదు. మరి సార్ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది ఎందుకు అన్నారు అనేది అప్పుడు అర్థం కాలేదు. ఇంకా సరే సార్ ఏదో చెప్తుంటారు కదా, మనకు అర్థం కావాలంటే టైం పడుతుందిలే అని. కానీ క్రమక్రమంగా ఈ స్పిరిచువల్ జర్నీలో అర్థమైంది సార్. అంటే మూల సూత్రాలు కొన్ని ఉన్నాయండి, 18 ఆధార సూత్రాలు ఉన్నాయి, నవరత్నాలు ఇవన్నీ. అవి కాకుండా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3. ధ్యానం అంటే మీకు పరిచయం చేసేసారు, మరి స్వాధ్యాయంలోకి మీకు ఏ పుస్తకం ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చారు? స్వాధ్యాయం అంటే అప్పుడు ఇన్ని పుస్తకాలు లేవు సార్ యాక్చువల్గా. ప్లస్ అంతంత డబ్బులు పుస్తకాలు కొనే ఆర్థిక స్తోమత కూడా నాకు లేదు. బార్లకు ఉంది కానీ దీనికి లేదు. బార్లకు ఉండేది. సో అందుకేం చేసామనంటే సార్ చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, 10 రూపాయలు 15 రూపాయల బుక్స్, అవి తీసుకెళ్ళేవాడిని. దాని తర్వాత సీడీస్ కొన్ని అక్కడ మన మిత్రులు ఆడియోలన్నీ కాపీ చేసి ఇచ్చేవారు. ఎక్కడైనా మనోళ్ళకి ఏంటిది అని అంటే అన్నానంటే ఓకే అన్న సరే తీసుకొని ఇచ్చేస్తారు మనోళ్ళు. సో వాళ్ళకి ఏదో ఛాయ్ తాగిపించి ఆ సీడీస్ అన్ని కాపీ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సో అప్పుడు అవే వింటూ గడిపాను సార్ రోజుల తరబడి. రాత్రంతా ధ్యానంలో కూర్చుంటూ ఉండేవాడిని. రాత్రి 10-11 ఆడిందంటే మళ్ళీ మార్నింగ్ వరకు అలాగే ధ్యానంలో కూర్చుంటూ ఉండేవాడిని. అక్కడ మెయిన్ ఏంటంటే నేను ఎందుకు కూర్చుంటున్నానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎవరికైనా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నాకు అనారోగ్య సమస్యలు పోవాలని కూడా అడగాలని అనిపించేది కాదు. బస్ అలా కూర్చుండిపోయేవాడిని అంతే. సో మధ్యలో టైం దొరికినప్పుడు సార్ బుక్స్ చదవడము, దాని తర్వాత సార్ ఆడియోస్ వీడియోస్ వినడము. సో ఈ మధ్యలో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఓషో. ఎందుకో అతని బుక్ మీద అతని ఫోటో చూసినప్పుడు చాలా ఇదిగా అనిపించింది నాకు. అతను ఫస్ట్ నేను బుక్ ఉన్నది ఓషోది అవేర్నెస్ బుక్ తీసుకున్నాను. సో అలా ఓషోని చదవడం ప్రారంభించాను. స్టార్టింగ్ నేను చదివింది మెయిన్ పత్రిజీ అండ్ ఓషో. ఓషోని చదువుతున్నప్పుడల్లా నాకు నేనే చదువుతున్నాను అనిపించేది, నా వాయిస్ నేనే వింటున్నాను అని అనిపించేది. పత్రిజీ పుస్తకాలు చదువుతున్నప్పుడల్లా పత్రిజీ నాతో స్వయంగా చెప్తున్నట్టు అనిపించేది. సో అలా ఆ మూడ్లో ఉంటూ అదే వింటూ అలానే గడిపాను సార్ కంప్లీట్ స్టార్టింగ్ డేస్ అంతా కూడా. చాలా యొక్క సందేశాలు సార్ చెప్తుండేవారు. కానీ దానిలో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి అని అంటే సదానంద యోగి గారు పత్రిజీకి చెప్పింది, సుభాష్ లేనిది కోరరాదు, కోరకుండా వచ్చింది కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని దుఃఖపడరాదు. ఆధ్యాత్మికత యొక్క పరిపూర్ణ సత్యం అంతా కూడా అందులోనే ఉంది అని నాకు అర్థమైంది. సో నేను దాన్ని పట్టుకున్నాను. నాకు చాలామంది చెప్పేవాళ్ళు, ఇట్లా నీకు పిల్లలు లేరు కదా, మరి సంకల్పం తీసుకొని ధ్యానం చేయి అంటే నేను ఒకటే చెప్పేవాడిని. ఆ కోరికలన్నీ తీసుకొని మా ఆవిడ గుడి చుట్టూ తిరిగింది, అదే కోరికలను పట్టుకొని నేను డాక్టర్ చుట్టూ తిరిగాను, మరి అవి ఎప్పుడు జరగలేదు కదా. మళ్ళీ మీరేదో మళ్ళీ కొత్తగా కోరికలో సంకల్పాలు అంటున్నారు. నా ఉద్దేశం ఏంటి అంటే కోరిక యొక్క తీవ్ర రూపం సంకల్పం. మొదట ఆలోచనలాగా వస్తుంది, దాన్ని ఒక 10 సార్లు ఆలోచిస్తే కోరిక అవుతుంది, 100 సార్లు దాని మీద ఫోకస్ పెడితే సంకల్పం అవుతుంది. సో నేను ఏది కోరను. నేను సార్ నాకేం చెప్పారు,
ధ్యానం చేయమని చెప్పారు, మీరు చెప్పినట్టుగా స్వాధ్యాయం చేయమని చెప్పారు, మీరు చెప్పినట్టు సజ్జన సాంగత్యం చేయమని చెప్పారు. ఈ 3 చేస్తాను, ఏదైనా రాని ఏదైనా రాకపోని, నాకు వేరే అవసరం లేదని చెప్పేశాను నేను కూడా. సో అలా స్వాధ్యాయము చేసేవాడిని. దాని తర్వాత సజ్జన సాంగత్యం చేయడానికి అదలబద్ల పెద్దగా మాస్టర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పుడు సెల్ ఫోను అవుట్ గోయింగ్ ₹4 ₹3 ₹4 ఉండేది. సో అక్కడ సజ్జన సాంగత్యం నాతో నేను చేసుకునేవాడిని ఎక్కువగా. నాకు నేనే ప్రశ్న వేసుకునేవాడిని, మీ లోపల నుంచి మీకే సమాధానాలు, నా లోపల నుంచి నాకే వచ్చేటి. ఒకసారి వచ్చిన సమాధానం తప్పు అని మళ్ళీ అనిపించేది. అవునా కాదా అని మళ్ళీ ధ్యానంలో కూర్చుండేవాడిని. మళ్ళీ ఏదో లోపల నుంచి అనిపించేది. మళ్ళీ దాని గురించి మళ్ళీ పత్రిజీ ఎక్కడో చెప్పింది, మళ్ళీ ఏదో ఆడియో రూపంలో మళ్ళీ సమాధానం దొరికేది. సో అలా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ నాతోటి బాగా నేనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రకరకాల వింగ్స్ ఏర్పాటు చేశారు కదా పిఎస్ఎస్ఎంలో, అంటే సేవాదళ్ళని ఇదని అదని. మీరు దేనికి పని చేసేవారండి? నాది ఏ వింగ్ కాదు సార్, నాది ఒకే ఒక వింగ్. ఏంటంటే పత్తి సార్ చెప్పింది మాత్రమే. ఇప్పటి వరకు నేను ఏ కాన్సెప్ట్కి డెడికేట్ కాలేదు. చాలామంది చాలా కాన్సెప్ట్స్ పట్టుకున్నారు, పేర్లు ఎందుకు కానీ చాలా కాన్సెప్ట్స్ పట్టుకున్నారు. ఆ కాన్సెప్ట్స్ పైన చాలా వర్క్షాప్స్ చేస్తున్నారు. ఇంకా మా కాన్సెప్టే ఇదే టాప్, అది చెప్పింది మించింది ఇంకేది లేదు, అవి ఇవన్నీ అంటున్నారు. వాళ్ళకి శతకోటి ప్రణామాలు. కానీ నేను నమ్మిన కాన్సెప్ట్ ఒకటి ఏంటిదంటే పత్రిజీ కాన్సెప్ట్ మాత్రమే. ఎందుకు అనంటే ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చాయి మనకి? పత్రిజీ చదివిన తర్వాత అది ఎవరికో ట్రాన్స్లేట్ చేయమని ఇస్తే, వాళ్ళు ఎవరో ట్రాన్స్లేట్ చేస్తే మనం ఒక 100నో 200లో పెట్టి కొనుక్కుని చదివి అది ఇంకా మొత్తం అర్థమైపోయింది మనకు, ఇంకా అదే టాపు, దీన్ని మించింది లేదు అని అంటే మరి పత్రిజీ వేరే బుక్ కూడా ఇచ్చాడుగా. అట్లా కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఈరోజు పిఎస్ఎస్ఎంలో. అంటే నాకు మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అంటే దేని గురించి చెప్తున్నారు? రకరకాల కాన్సెప్ట్లని, ఎన్నో రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు మామూలు పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ ఏంటండి? పత్రిజీ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే తులసి దళంలో మొత్తం ఆధ్యాత్మికతని పూర్తిగా మదించిన తర్వాత నేను 2 సూత్రాలు తెలుసుకున్నాను అంటాడు. 2 సూత్రాలు ఆధ్యాత్మికత అంతా కూడా. మొట్టమొదటిది మహాధ్యాన సూత్రం. మహాధ్యాన సూత్రం ఏంటంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదండి, అదొక మార్గం. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. సో ఇది మొట్టమొదటి మహాధ్యాన సూత్రం. ఆనాపానసతి అంటే ఏం చెప్తాడు? రూపరహిత నామరహిత శ్వాస సహిత సాధన ప్రక్రియ. 18 ఆధార సూత్రాలలో మొట్టమొదటి ఆధార సూత్రం ఏం చెప్తుంది? ఏ రూపాన్ని ఊహించుకోరాదు, ఏ నామాన్ని స్మరించరాదు, కేవలం నీవు నీ సహజమైన శ్వాసతో నీవు కూడుకొని ఉండాలి. ఇక రూపాలకు ఏవైనా పేర్లు పెట్టండి, ఆ నామాలకు ఏ పేర్లైనా పెట్టండి. గ్రీక్ పేరున్న పేరే కదా, ఏదైనా పేరే కదా. సో అక్కడ సార్ ఏం చెప్పాడు? ఏ రూపాన్ని ఊహించుకోరాదు. కావాలంటే ఆధ్యాత్మిక సత్యాలు సీడీ ఉంది చూడండి, దానిలో ఇదే చెప్తారు. ఏం చెప్తారు? ఏ రూపాన్ని ఊహించుకోరాదు, ఏ నామాన్ని స్మరించరాదు. ఇంకొకటి ఏం చెప్తారంటే ఏ ప్రశ్నలలో చిక్కుకోరాదు అని. సో అక్కడ మనం ధ్యానం చేసే ముందు ప్రశ్నలతోటి కూర్చునే అవసరం లేదు. అక్కడ దానిలో క్లియర్గా చెప్పారు ఏ ప్రశ్నలలోనూ చిక్కుకోరాదు అని. మరి మనం ప్రశ్నలు వేసుకుని ధ్యానంలో కూర్చోవడం ఎందుకు? ఏదైనా వస్తే వస్తుంది గాక. సో అలా పత్రిక చెప్పినట్టు మొట్టమొదటి ఒక ధ్యాన సూత్రం ఏంటంటే ఆనాపానసతి. ఇదొకటే సరి అయిన ధ్యాన సాధన ప్రక్రియ అని సార్ చాలా నిర్ద్వందంగా చాలాసార్లు చెప్పాడు. అదొకటి మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. రెండవది మహాజ్ఞాన సూత్రం. ఏంటి? నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి. బుద్ధుడు చెప్పాడు అప్పో దీపో భవ, నీ దీపాన్ని నీవే వెలిగించుకో. కృష్ణుడు చెప్పాడు ఉద్ధరితాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఇంకా ఎవరో వచ్చి నన్ను ఉద్ధరించాలి, ఇంకా ఎవరో వచ్చి నా వాస్తవాన్ని మార్చాలి అని చెప్తూ ఉంటే మరి మన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య శక్తిని మనం నమ్ముతున్నామా? ధ్యానం అసలు ఎందుకోసం చేయాలి? నిన్ను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. నీ జీవితంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలకి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవడం కోసం ధ్యానం చేయాలి. కారణం అర్థమైతే కనుక కార్యం లయమైపోతుంది అంటారు. ముందు కారణం అర్థం చేసుకో, అక్కడ రియలైజేషన్ అవుతుంది. ఆ కారణం ఏంటి? మళ్ళీ రెండవ జ్ఞాన సూత్రం, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఈరోజు నువ్వు సృష్టించింది నువ్వు రేపు ఎప్పుడో చూస్తున్నావు. ఈరోజు నువ్వు చూస్తున్నది గతంలో నువ్వు ఎప్పుడో సృష్టించి ఉంటావు. కానీ మనం మర్చిపోతున్నాం. నాకు తలనొప్పిని వస్తుందా, ఎవరో వచ్చి నన్ను హీల్ చేయాలి, ఎవరినెవరినో పిలుస్తున్నాం మనం. ఖాళీగా ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి హీల్ చేయాలి. అదే మరి వాళ్ళంతా ఖాళీగా ఉంటారు మన గురించే. వీడు ఎప్పుడు ధ్యానం చేస్తారా, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు పోదామా అని. అలా వేరే పనేం లేదు. మరి కూర్చోవడము, ఈ చక్రాస్కి ఒక్కొక్కరు ఒక్కొక్క భాష్యం. సార్ ఏం చెప్పాడు? అసలు చక్కెరలోనే పడొద్దని చెప్పాడు. వాటిలో పడకండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు వాటిలో పడితే. అందుకే వాటిని చక్రాలను పెట్టారు, ఇలా తిరుగుతూనే ఉంటారు అక్కడక్కడే. అది కాదు అని. సో కాబట్టి ఒక్కొక్క రకమైన, ఇప్పుడు వింటూ ఉంటాం మనం, ధ్యానంలో నీవు తీసుకుంటున్న శక్తి నీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఊహించుకోండి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి పంపించండి, అక్కడికి పంపించండి, ఇక్కడికి పంపించండి అని. కానీ నేను ఎప్పుడు ఒకటే అడుగుతాను, నేను ఆహారం తీసుకున్నాను, ఆ ఆహారం శక్తిగా మారాలని సంకల్పం పెట్టుకునే అవసరం ఉందా? దాని పని చేసుకుంటుంది కదా, దాని పని చేసుకుంటుంది. ధ్యానంలో కూడా ఇలాగే కూర్చోండి. ఎందుకు అనవసరమైన ఇవన్నీ మీరు చేస్తున్నారు? అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. దానికి మళ్ళీ డైరెక్షన్స్ దానికి మళ్ళా ఏ ఆలోచన రహిత స్థితిలో ఉంటారు, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అసలు మనసు పనిచేయండి, డైరెక్షన్స్ ఎలా ఇస్తుంటారు? ఇక్కడ నేను వింటున్నానంటే నా మనసు పనిచేస్తున్నట్టేగా. నేను నా మనసుని ఖాళీ చేసుకోవాలండి. మనసుని ఖాళీ చేసుకోకపోగా నేనేం చేస్తున్నాను? ఆ మనసుకి ఇంకా పని చెప్తున్నాను. మరి మనసు శూన్యమయ్యేది ఎప్పుడు? అంటే పత్రిజీ చెప్పినటువంటి మౌలిక సూత్రాలు ఏమైతే ఉన్నాయో వాటిని వదిలేసేసి సెపరేట్గా కొత్త ఫార్ములాలను పైకి తీసుకొచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు కొందరు అంటున్నారు. మీరు అంటే అఫ్కోర్స్ ఇది సార్ ఏం చెప్తారు అని అంటే, ఎవరి విఘ్నత మేరకి వారు వ్యవహరిస్తూ ఉంటారు. నీకు అర్థమైన సత్యం నువ్వు చెప్పుకుంటూ వెళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు పాఠశాల అన్నారు కదా, ఆ పాఠశాలలో అనేక రకాల విద్యార్థులు ఉంటారు. కొందరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు కల్చరల్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరు చదువుకుంటారు. అది అంటే అలా అని కాదు కదా, ఇదంతా కూడా ఒక ఎజెండా ప్రకారం జరుగుతుంది. పాఠశాలలకి ఒకటి ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్లో ఇవన్నీ జరుగుతాయి. ధ్యానం అనే పేరు ఉంటుంది, అది పాఠశాల అనుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి, సహజంగా జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మనం ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో సప్లిమెంటరీలు ఇవన్నీ కూడా జరిగేది. మెయిన్ థీమ్ ధ్యానం అనేది కదా, దాన్ని పక్కదారి పట్టకూడదు కదా, అది వెళ్ళకూడదు. సార్ చెప్పింది ఆనాపానసతి ఒకటి మాత్రమే, చాలా క్లియర్గా చెప్పాడు. ఆనాపానసతి మాత్రమే. ఇలా చెప్పేటప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాను, నాకు ఎవరేదో చెప్తూ ఉంటారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని. అది వినడానికి నా మనసు పని చేస్తూనే ఉంటుంది. మరి నేను కంప్లీట్గా నాలోనికి నేను ప్రయాణం చేసేది ఎప్పుడు? నా మనసు పరిపూర్ణంగా శూన్యమయ్యేది ఎప్పుడు? సారు ఒక చోట చెప్పాడు, ఒకసారి అడిగారనమాట సార్కి, సార్ ఇట్లా ఆహ్వానిస్తున్నాం కరెక్టేనా అంటే, నువ్వు ఎవరిని ఆహ్వానించే అవసరం లేదు, నువ్వు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళే వస్తారు వాళ్ళకి అవసరం ఉంటే. ఈ ఊరికి ఎంత దూరమో, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు, వాళ్ళు నీ నుంచి నేర్చుకుంటున్నారు. అసలు అందరికంటే గొప్ప సాహసివి నువ్వే అంటాడు పత్రిజీ. ఎందుకు అని అంటే, ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అనే సాహసము మామూలుది కాదు. అలా సాహసం చేయలేక ఎన్నో ఆత్మలు అక్కడే ఆగిపోయారు. మాకు వద్దురా ఈ జన్మ అని చెప్పి అక్కడే ఆగిపోయారు. ఈవెన్ సేతు కూడా చెప్తాడు, ఈరోజు నేను మీకు నా జ్ఞానాన్ని అందిస్తున్నాను అని అంటే నేను ఇంకా నేర్చుకోవడానికే అని. సో అంత గొప్ప
పూర్ణాత్మ స్థాయిలో ఉన్నవారు ఆ విధంగా చెప్తే ఎక్కడున్న మనకి ఏం తెలుసు అని. అక్కడ పత్రిజీ చెప్పింది ఏంటి అని అంటే ఒకటి నువ్వు ఎప్పుడు స్వతంత్రుడుగా ఉండాలి. అంటే మనం ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని విమర్శించకూడదు. అవును, నో జడ్జిమెంట్, నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కామెంట్. అలా అని చెప్పేసి ఏం జరుగుతుందో చూస్తూనే ఉంటారు అట్లా. లేదు సార్, ఇప్పుడు పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు నో కామెంట్, నో జడ్జిమెంట్ అని. కానీ అన్నం వేసే ప్లేట్లో మొట్టమొదటిసారి రైస్ వేస్తే కనుక పత్రిజీ తిట్టేస్తారు. అవును, బుద్ధి ఉందా లేదా నీకు అసలు? అలా వడ్డించకూడదు, ముందు కర్రీ వేయాలి, తర్వాత రైస్ వేయాలి. ముందు రైస్ ఎక్కడ పెడతారు తెలుసా? పిండాలు పెట్టేటప్పుడు ముందు రైస్ పెడతారు. నువ్వు నాకు వడ్డిస్తున్నావా, పిండం పెడుతున్నావా నాకు? అంటే అట్లాంటి మూఢనమ్మకాలు కూడా ఉంటాయా? మీరు ధ్యానాలు కదా, అలా ఉండకూడదు కదా. ఎగ్జాంపుల్ చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక పద్ధతి, ఓకే, ఒక పద్ధతి, ఒక ఉదాహరణకి. సో అలా చెప్పినప్పుడు మరి సార్ ఎందుకు దాన్ని తప్పు అని చెప్తున్నాడు? పోనీ ఎవరు పడితే వాళ్ళు అట్లా పోనీ అని చెప్పొచ్చు కదా. మరి మాంసాహారం తప్పు అని చెప్తున్నాడు, మరి అదే జడ్జిమెంటేగా. మాంసాహారం తినేవాళ్ళు పాపాహారం తింటున్నారు, రాక్షసాహారం తింటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు, మరి అది కామెంట్సే కదా. సో జడ్జిమెంట్, కామెంట్ అనేది ఎప్పుడైనా కూడా వ్యక్తిగతంగా ఉండకూడదు. వ్యక్తిగతంగా ఎప్పుడు, ఎందుకంటే మీ వ్యక్తిగత ప్రయాణం ఏంటో నాకు తెలియదు. సో ఎప్పుడైనా వ్యక్తిగతమైన విమర్శలు ఎప్పుడు చేయకూడదు. వ్యక్తిగతంగా ఏది లేదు ఇక్కడ, అంతా కూడా వీఆర్ వర్కింగ్ ఫర్ పత్రి సార్. ఆ పత్రి సార్ చెప్పినటువంటి మూమెంట్లో ఎక్కడో ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా వర్క్ చేస్తున్నారు. సో ఎక్కడో చోట నాకు సరి అయింది అనిపించింది, నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను తప్పితే ఇక్కడ ఎదుటి వాళ్ళ తప్పు అనే హక్కు నాకు లేదు. మీకు సరైందని చెప్తారు, కరెక్టేనండి. ఇప్పుడు పత్రిజీ గారి దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు ఎవరో చెప్తున్నారు అంటే ఇది గురువుగారే చెప్పి పంపించుంటారు అనుకుంటారు కదా మరి అందరూ. అలానే అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి అలా చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరుకోవాలో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు, ఎవరి విఘ్నత బట్టి. అందుకే సార్ ఏం చెప్తారని అంటే స్వేచ్ఛ ఇచ్చారు. అవును, స్వేచ్ఛ అంటే ఆయన మౌలిక సూత్రాలు ప్రచారం చేయడానికి ఇచ్చిన స్వేచ్ఛ తప్ప నీకు నచ్చిన దాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కాదు కదా. కరెక్టే. ఇప్పుడు స్వేచ్ఛ అంటే అది ఎట్లా? ఇప్పుడు స్కూల్లో ఆడుకోరని స్వేచ్ఛ ఇచ్చాడు అనుకోండి, ఆడుకోరని స్వేచ్ఛ ఇచ్చాడు అనుకో, స్కూల్ గేట్ తీసుకుని బయటికి పోయి రోడ్డు మీద ఆడుకోమన్నా, స్కూల్ గ్రౌండ్లో ఆడుకోమన్నా. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే స్వేచ్ఛ అంటే బాధ్యత సార్. నీకు ఎంత స్వేచ్ఛ ఇస్తే మనం అంత బాధ్యతగా ఉండాలి. పత్రిజీ ఏం చెప్తారంటే నేది చేస్తారన్నా కూడా చేసుకో అంటారు. ఒకసారి హైదరాబాద్లో ఒక మేడం ఏం చేశారంటే సార్ దగ్గరికి వచ్చారు. వచ్చేసి సార్ నేను ఇట్లా హీలింగ్ నేర్చుకున్నాను, జనాలకి మంచి రిజల్ట్ వస్తుంది, చేద్దామని అనుకుంటున్నాను సార్. సరే పో అని అన్నాడు, చేసుకోపో అని అన్నాడు. ఒక 2 years 3 years గడిచిన తర్వాత తను పూర్తిగా ఆ ఎఫెక్ట్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే పత్రిజీ హీలింగ్కి పూర్తిగా వ్యతిరేకి, ఒప్పుకోడు సార్. ఎవడి కర్మ వాడు అనుభవించాలి, నువ్వెవడరా దాన్ని ఏలు పెట్టడానికి అంటాడు. కాబట్టి హీలింగ్కి వ్యతిరేకి. సో 2 years తర్వాత 3 years తర్వాత సార్ దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి చెప్పింది అనమాట. సార్ నాకు దాని ఒక ప్రభావం అర్థమైంది సార్, ఆ విధంగా చేయకూడదని అర్థమైపోయింది నాకు. నిన్నది 2 నెలలు 3 నెలలు అయిపోయింది సార్, దాన్ని మానేశాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే గ్రేట్ అన్నాడు సార్. గుడ్ అన్నాడు. సార్ మరి ఇది ముందే చెప్తే నేను అదే రోజు ఆపేసేదాన్ని కదా అని మేడం అడిగారంట. అప్పుడే ఆపేస్తే నేను చెప్పిన మాట నువ్వు వినేదాన్ని, కానీ నీకు అనుభవం ఉండేది కాదు. ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా నేను చెప్పే అవసరం లేదు, నీకే తెలుసు ఏం చేయాలి ఏం చేయద్దు అనేది. సో అది అన్నమాట సార్ ఇచ్చేది స్వేచ్ఛ అక్కడ. సో సార్ ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం ఒక బాధ్యతగా తీసుకుని దాన్ని మనము ఆ సార్ చెప్పినటువంటి ఆ సత్యాన్ని అందరికి అందజేయడం కోసం పనిచేయాలి. ఆ బాధ్యతను ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎప్పుడైనా తిట్టడం జరిగిందండి మిమ్మల్ని సార్? కోప్పడ్డు అట్లా? తిట్టాడు చాలాసార్లు తిట్టాడు. దొరికిపోయేవారా ఏంటి? ఎట్లా దొరికిపోయేవారు? ఒకసారి బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలో గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సెంటర్స్ ప్రోగ్రామ్ జరిగింది. వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. నేను అక్కడ వాలంటీర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఒక 15 రోజులు అక్కడే ఉండి చాలా వర్క్ చేశాము అక్కడ.
సార్ ఆ రోజు వచ్చారనమాట వ్యాలీకి చూడ్డానికి. వస్తే కలిసిన తర్వాత శ్రీలంక మేడమ్స్ పరిచయం చేశారు నాకు. సో వీళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అని చెప్పి ధ్యానం గురించి చెప్పని పంపించారు. సో వాళ్ళతో మాట్లాడాము, ధ్యానం గురించి చెప్పాను. అక్కడ వాళ్ళతో మెడిటేషన్ చేశాను. ఒక మంచి గ్రేట్ ఎక్స్పీరియన్సెస్, హాస్టల్ ట్రావెల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. అది రైట్ అని ప్రూవ్ అయింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. సో దానిలో ఒక ఎగ్జాంపుల్ ఏం కనిపించింది అంటే, ఆ ఒక మేడం వాళ్ళ ఇంట్లో ఒక డోర్ కనపడుతుంది, కానీ అది డోర్ కాదు, కిటికీ కాదు, రెండు కాదు, హాఫ్ మూసేసి ఉంది, హాఫ్ కిటికీ లాగా ఉంది. మెడిటేషన్ లేచిన తర్వాత మేడం మీ ఇంట్లో ఇట్లా ఉంది ప్లేస్ అంటే మేడం షాక్ అయింది అన్నమాట. అసలు మీకు ఎట్లా తెలుసు సార్? ఏమో మేడం నాకు అవన్నీ తెలియదు, అట్లా కనపడింది అంటే యాక్చువల్గా అది డోరు, అయితే దాన్ని వాస్తు ప్రకారం ఏదో ఉండద్దు అని చెప్పేసి అక్కడ సగము గోడ కట్టేసి మిగిలిన సగాన్ని ఆ డోర్ని కిటికీలా కట్ చేసి కిటికీలాగా వాడుకుంటున్నాను అనమాట. సో ఇంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది తప్ప నేను గాల్లో తేలుకుంటూ వచ్చిన. వామ్మో నేను చాలా గొప్ప అయిపోయాను, నాకు అంతా తెలిసిపోయింది. ఇంకా ఏంది ఇక్కడ నుంచి కొలంబో పోవడం అంటే మామూలు విషయమా బెంగళూరు నుంచి? సో నేను చాలా గొప్ప అయిపోయాను, నాకు అన్నీ వచ్చాయి. గాల్లో తేలుకుంటూ వచ్చిన. తేలుకుంటూ వచ్చేసరికి సార్ దగ్గరికి వచ్చిన, వాళ్ళని తీసుకొచ్చిన, పరిచయం చేసిన. వాళ్ళు సార్ అన్నారు సరే చైర్స్ తీసుకురాపోవాలన్నారు. చైర్స్ తీసుకొని వచ్చిన. వచ్చేసరికి ఇక వీళ్ళు గడ్డిలో కూర్చున్నారు, లాన్ ఉంటే లాన్లో కూర్చున్నారు. సార్ చైర్స్ వద్దు వెళ్ళిపోరన్నారు. వెళ్ళిపోయి చైర్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చిన. తిట్టేసిండు సార్ ఇంకా నన్ను, యూ స్టూపిడ్ ఫెలో, బుద్ధి లేదా నీకు? మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇక్కడ రాకూడదని నీకు తెలీదా? ఇక్కడ చెల్లిపో, నువ్వు ఎవడరా నువ్వు అసలు ఇక్కడికి వస్తున్నావు నా దగ్గరికి అని చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయినా సార్. అప్పుడే 2008లోనే ధ్యానంలోకి వచ్చాను, 2008లోనే జరిగింది. ఇంకా రావద్దు ఈ పెద్ద మనిషి దగ్గరికి, నేను రాను, అయిపోయింది. నన్ను తిడతాడా, నేను ఏంది, నా లెవెల్ ఏంది, నా స్టేచర్ ఏంది, నన్ను తిడతాడా? సో నేను రాను అనుకుని రూమ్కి వచ్చేసిన. ఇంకా మొహం కడుక్కున్నాం, విపరీతమైన లోపల నుంచి ఆవేశం వస్తుంది నాకు. వచ్చి ఫ్రెష్ అయిపోయి ఒకటే అనుకున్నా, ఇంకా ఈ పెద్దాన్ని పిలిచేదాకా నేను అద్దెకి పోను, అతను మొహం కూడా చూడాలి నేను పోను అనుకుని ఇంకా అక్కడికి వచ్చి నిల్చున్నాను. అప్పటికి 50 మంది అక్కడ అందరు జమ అయ్యారు. సార్ ఫ్లూట్ వాయిస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు అందరితోటి. ఫ్లూట్ వాయించుకుంటూ నా దిక్కే చూస్తున్నాడు. ఇట్లా నా దిక్కే చూసి ఒకటే అనుకున్నాను, నువ్వు వెన్న చూడు, నీ దగ్గర నేను రాను, నన్ను తిడతావా నువ్వు, నరేంద్ర అని తిడతావా నువ్వు, ఎంత ధైర్యం నీకు అసలు, నేను రానుపో అని చెప్పిన. అనుకుంటాను ఇట్లా మనసులోనే. సరే అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత కొద్ది దూరంలో వేరే వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నా దిక్కు ఇట్లా చూసి నరేంద్ర దా అని అన్నాడు. పరిగెత్తారు. అవి చేతిలో పెన్ను పేపర్ ఉండే, అవి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన సార్ దగ్గర. వెళ్ళిపోయి ఇట్లా ఇంకా సార్ ఇంకా నిల్చుని ఇట్లా భుజాలు ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే, ఇదిగో వీడున్నాడు అక్కడ, 50 మంది ఉండే అక్కడ, వీడున్నాడు చూడు, వీడు నరేంద్ర, వీడికి అన్నీ తెలుసని బాగా పొగరు వీడికి అంటే నవ్వుతున్నా నేను. ఇగో ఇంత తిడుతున్నా కూడా ఇప్పుడు నవ్వుతున్నాడు చూడవాడు ఇంకా అని చెప్పి చెప్పిండు అనమాట. సార్ ఎప్పుడు తిట్టినా కూడా నాకు నవ్వు వచ్చేసేది. అదేంట్రా నీకు పిచ్చా, తిడితే నవ్వుతున్నావేంద్రా నువ్వు అనేవాడు. ఏమో సార్ మీరు తిడుతుంటే మరి నాకేందో నాకు అర్థం కాదు సార్, లోపల నుంచి హ్యాపీనెస్ వస్తుంది, నవ్వు వస్తుంది సార్. అరే వీడికి ఏమన్నా పిచ్చావరా, తిడితే నవ్వుతాడేందిరా, ఎవరు రాయుడు అనేవాడు సార్. నాకు ఒకటి మాత్రం అర్థమైంది సార్, సార్ తోటి కలిసిన జర్నీలో. సార్ ఒక తల్లి, అందరూ చెప్తారు ఒక తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు. నేను అన్నిటికీ మించి ప్రతిసారిని ఎప్పుడు ఒక గురువుగా చూడలేదు సార్. ఆ రోజు మొట్టమొదటి రోజు నేను ధ్యానంలో బయట వచ్చిన తర్వాత అరుణజ్యోతి మేడం అతను ఒకటే మాట అన్నాను, మీరు ఇతన్ని గురువు అని పక్కన పెట్టకండి, ఇతను గురువు కాదు, ఇంకేదో ఉంది ఇతను అని. అప్పుడు మేడం అన్నారన్నమాట, అదేంటి ఇప్పటిదాకా తిట్టినావు, ఇప్పుడే నువ్వు ఏమేమో చెప్తున్నావు అంటే, ఏమో అవన్నీ నాకు తెలియదు, ఇతను మీ గురువు మాత్రం కాదు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పత్రిజీ మొత్తం ఈ సమస్త విశ్వానికి మిత్రుడు, మైత్రేయ బుద్ధుడు. సో అందుకే పత్రిజీని ఎప్పుడు కూడా నేను ఒక మిత్రుడిలాగానే చూశాను. మీకు ఏమైనా జరుగుతాయండి మిరాకిల్స్ అట్లా, అంటే ధ్యానం చేసేటప్పుడు? సార్ ఇక్కడ ఒక చోట చెప్పాడు సార్, ఒక సందర్భంలో సార్ కన్నా అద్భుతం జరిగింది సార్ అంటే, అద్భుతాలు అనేటివి లేవు అని చెప్పాడు. నువ్వెంత చేస్తావో అంత పొందుతావు, అందులో అద్భుతం ఏముంది, అద్భుతాలు ఏం లేవు. అదే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్.
ఇప్పుడు ధ్యానంలో అద్భుతాలు అనేవి ఏమీ లేవు సార్ యాక్చువల్గా. మనం మాస్టర్స్ రావడము, మాస్టర్ కనపడము, ఇవన్నీ మాట్లాడడము, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దాన్ని మనం అందరం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక అద్భుతంగా, అంటే అదే లక్ష్యం కింద ధ్యానం చేయాలి అన్నట్టు. అదే లక్ష్యం కింద ధ్యానం చేయాలి. ఈరోజు మాస్టర్స్ తోటి మాట్లాడడం కోసం ఈ ధ్యానం చేస్తున్నాం. వాళ్ళతోటి మనం మాట్లాడే బదులు మనతోటి మనం మాట్లాడుకుందాం. మనమే మాస్టర్ కదా, మన గురించి మనం తెలుసుకుందాం. మై డియర్ మాస్టర్స్ అన్నారు కదా సార్, అదే చెప్పాడు కదా, మై డియర్ గాడ్స్ అన్నారు. ఒక దేవుడికి ఇంకొక దేవుడు ఆశీర్వాదం అవసరం లేదన్నాడు. మనందరము దేవుళ్ళమే అన్నాడు. కానీ మనం ఇంకెవరో సహాయ సహార్థాల కోసం చేస్తున్నాం. అది ఎలా ఉండాలని అంటే, ఇప్పుడు ఒక సహాయము మన ఇంటికి ఒక బిచ్చగాడు వస్తాడు, లేదా ఒకడెవడో రోడ్డు మీద కనపడతాడు, ఒక 10 రూపాయలు అడుగుతాడు, కష్టంలో ఉందని, వాడి మీద జాలితోటి ఇస్తాం మనం. కానీ అదే ఒక మిత్రుడి ఇంటికి వస్తే వాడికి ఒక మిత్ర ధర్మంతో ఇస్తాం. ఆ విధంగా తీసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం గడుపుతున్నది అందరి మధ్యలో, భూమిపైన సహాయ సహకారాలు, కోఆర్డినేషన్ అనేది అందరికీ ఉండాలి. కానీ అది ఎదుటి వాళ్ళ ముందు మోకాళ్ళ ముందు నిల్చుని నువ్వు తీసుకునే అవసరం లేదు. ఒక మిత్రధర్మాన్ని ఆచరించు. అది ఈ లోకానికి సంబంధించిన వాళ్ళైనా సరే, పైలోకాలకు సంబంధించిన వాళ్ళైనా సరే. సార్ ఒక చోట చెప్పాడు, కృష్ణుడు నీ ముందొచ్చి నిలబడితే హాయ్ కృష్ణ అని షేక్ హ్యాండ్ ఇచ్చేంత స్థాయిలో నువ్వు ఉండాలి అని చెప్పాడు. అదేలేండి, ఉండాలి. ఆ స్థాయికి చేరుకోవాలంటే దానికి తగినంత ధ్యాన సాధన కూడా ఉండాలి కదా. సరి అయిన ధ్యాన సాధన, సరి అయిన స్వాధ్యాయము, సరి అయిన సజ్జన సాంగత్యము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానము స్వాధ్యాయం వరకు పర్వాలేదు. ఈ సజ్జన సాంగత్యం అనే దగ్గర ప్రాబ్లం ఉంది. అసలు ఈ సజ్జన సాంగత్యంలో ఎవరు సజ్జనుడు, ఎవరి దగ్గర సాంగత్యం చేయాలి, ఆ చెప్పేవాళ్ళది ఎంతవరకు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అందరూ మైకులు పట్టుకున్నారు, అందరూ చెప్తున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఎవరి దగ్గర కూర్చోవాలి, ఎవరు వినాలి, అసలు వాడు సజ్జనుడా కాదా, వాడు చెప్పేది కరెక్టా కాదా, ఏం నేర్చుకోవాలి వీళ్ళు పోయి? ఎవరైతే చెప్పింది ఆచరిస్తారో వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఫస్ట్ బేసిక్. ఆచరించకుండా ఏదేదో చెప్తే కుదరదు. ఎందుకు అనంటే, మనం డయాస్ మీద మాట్లాడిన తర్వాత తిరిగి డయాస్ దిగాలి కదా. దిగిన తర్వాత మనం ఏ విధంగా ఉంటున్నాం, చెప్పిన దానిలో మీరు 100% ఆచరించకండి, కనీసం ఒక 60%, 70%. కానీ అసలే ఆచరించకుండా మనం చెప్తున్న దానికి పూర్తిగా వ్యతిరేకిస్తే అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసేయాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాను, నేను ఈ బిల్డింగ్ కట్టాను, ధ్యానంలోకి వచ్చాను, నేను 2 కార్లు కొన్నాను, ఇలాంటివన్నీ కరెక్టా చెప్పడం? లేదండి. ధ్యానంలోకి రావడం వల్ల కొనేయచ్చు అట్లా? లేదండి. ఇప్పుడు ఈ క్షణంలో నాకు వచ్చింది అని అంటే, అంతకుముందు జన్మలలో నేను ఏదో కర్మ చేసుకుని ఉంటాను, దాని యొక్క ఫలితం ఇప్పుడు నాకు తేటతెల్లం అవుతుంది తప్పితే ధ్యానం కోసం. ధ్యానం అనేది వ్యాపారం కాదండి. నేను ఇప్పుడు చాలామంది చెప్తుంటారు క్లాసెస్కి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీరితే నేను పిరమిడ్ కట్టిస్తాను అని. ఈ కోరిక తీరితే వెంకన్న హుండీలో నిల్లు దోపిడీ వేస్తాను అనడానికి, వెంకన్నకి తలనీలాలు ఇస్తానడానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. మరి అలాంటప్పుడు మళ్ళీ ఈ కండిషన్లతోటి ఏంటి? ఇప్పుడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరలేదు, ధ్యానం చేయవా? మీరు అనుకున్న కోరిక నెరవేరలేదు, పిరమిడ్ కట్టించరా? మీరు అనుకున్న కోరిక నెరవేరలేదు, మీరు శాకాహారిగా ఉండరా? పోనీ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని ఎవరైనా చెప్పగలరా? బాండ్ మీద రాసి ఇవ్వగలరా? ఈరోజు నాకు 10 కోరికలు ఉన్నాయి, ఆ 10 కోరికలు కూడా నేను సంవత్సరం పాటు ధ్యానం చేస్తాను, ఈ 10 కోరికలు నెరవేరుతాయని ఎవరైనా రాసి ఇవ్వగలరా? అసలు ధ్యానం చేయడమే కోరిక స్థితి నుంచి దాటడానికి. ఇప్పుడు ఈ క్లాసెస్ చెప్పడము ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఇప్పుడు బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ప్రాముఖ్యం చెందినటువంటి చాలా మంచి స్పిరిచువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఎవరు పడితే వాళ్ళ క్లాసెస్ చెప్పాలన్నా లేదా ఇంకోటి పర్మిషన్స్ ఇవ్వరండి. వాళ్ళకంతా ఒక ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక టెస్టులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ పాస్ అయిన వాళ్ళు మాత్రం వెళ్ళి అవతల వాడిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంటారు. ఇప్పుడు గురువుగారు ఇచ్చిన స్వేచ్ఛ ఇంకోటి ఎలాంటిదంటే, నువ్వు 2వ తరగతిలోకి వచ్చాడు, 1వ తరగతి కూడా క్లాస్ చెప్పు, ఇట్లా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ చెప్పడం అనేది మొదలైపోయింది.
కానీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రకరకాల పుస్తకాల్లోంచి రకరకాల నాలెడ్జ్లు తీసుకుని అవన్నీ కూడా వీళ్ళ సొంత పైత్యంగా బయటపెట్టడం జరుగుతుంది. అంటే ఇది పిఎస్ఎస్ఎం పత్రిజీ అనుకున్న లక్ష్యాలకి, పత్రిజీ అనుకున్న మూల సూత్రాలకి దూరంగా ఇట్లా ట్రైనింగ్ ఏదైనప్పుడు వాళ్ళకి ఏదైనా మాస్టర్స్ లాగా వీళ్ళు సర్టిఫైడ్, వీళ్ళు చెప్పింది కరెక్టు, ఇట్లాంటి వీళ్ళు వచ్చి క్లాసులు చెప్తుంటారు, అట్లాంటిది ఏదైనా పెట్టుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ దీనికి పత్రిజీ ఏం చెప్తారనంటే, ఆత్మజ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. అవును. ఆత్మజ్ఞానం అనేది ట్రైనింగ్ ద్వారా వచ్చేది కాదు. ఆ ట్రైనింగ్ ద్వారా వచ్చే విషయాలన్నీ కూడా ఒక ఫ్రేమ్డ్ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తారో ఇక్కడ వీళ్ళు అదే చెప్పాలి, ఇంకా అంతే. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అది కాదు. నీకు ఏది సరి అని అనిపిస్తుందా అది వెళ్ళు చెప్పు, నీకు ఇది సరి అని అనిపిస్తుందా చేసేయి, దానికి తగ్గటువంటి ఫలితాన్ని, దానికి తగ్గటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుతావు. ఇదంతా కూడా ఒక ఫ్రేమ్లో జరగాల్సిన ప్రక్రియ కాస్తారు. ధ్యానం అనేది, స్వాధ్యాయం అనేది, అక్కడ మన స్వేచ్ఛను మనం కోల్పోయినట్టే. ఈయన వెళ్తున్నాడు, నీ ఆత్మ నా ఆత్మ గత జన్మలో ఇలా కలుసుకుని ఉన్నాయి, కాబట్టి ఈ జన్మలో నువ్వు నేను కూడా కలుసుకోవచ్చు, లేదా మీరిద్దరూ ఒక ఆత్మలో జంట ఆత్మలో మీరు పుట్టారు, అవి ఇవి అని చెప్తున్నారు. మరి అవంతా వాళ్ళ స్వేచ్ఛకు వదిలేసారా? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. ఇక్కడ ఒక మూమెంట్ ఉంది అని అంటే దాన్ని స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనకు ఆ మూమెంట్లో డీప్గా వెళ్తే కానీ అర్థం కాని విషయాలు చాలా మూమెంట్స్లో జరుగుతాయి సార్. ఒక ఇక్కడనే కాదు, మనకి దూరం నుంచి అవి కనపడవు. ఓకే, ఇక్కడ అందరికీ సార్ స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఎదుగుతారు. సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కర్మఫలాన్ని పొందే తీరుతారు, అనుభవించే తీరుతారు. వాళ్ళకి ఈ జన్మలో అంతా సరిగా ఉండని కాక దాని తర్వాత వచ్చే జన్మలోనైనా సరే దే హ్యావ్ టు ఫేస్, ఎందుకంటే కర్మ ఫలితం అనేది పోదు. ఈ దీంట్లో మీరు నమ్ముతారండి నెక్స్ట్ మళ్ళీ మరుజన్మలో నమ్ముతారా? ఎస్, ఉన్నాయండి. అంటే ఈ జన్మ కర్మ మళ్ళీ ట్రావెల్ అవుతుంది కూడా మళ్ళీ ట్రావెల్ అవుతుంది కర్మ. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఓకే, మనకి తెలియకుండా మన చిన్నప్పటి నుంచి అంటూ ఉంటామండి, ఏ జన్మలో ఏ పాపం చేసినామో అనుభవిస్తున్నాం, లేదా ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే ఇట్లాంటివన్నీ కూడా నమ్ముతారు. సత్యాలు సార్, అదే సత్యాలు. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటండి? ఆది నుంచి ఉన్నటువంటి నీ ఆత్మకథ. ఆధ్యాత్మికత మనము సరిగా విశ్లేషించి చూసుకుంటే కనుక ఆధ్యాత్మికతలోనే అర్థం ఉంది. ఆది నుంచి ఉన్న నీ ఆత్మకథ, నా ఆత్మకథ. మరి ఏదైతే సనాతనంగా మూలం నుంచి ఉందో అది కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉంది. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం పొందుతూ, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవం పొందుతూ, ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ ఉంది. అంటే అంటే మీరు ఇంతకుముందు అన్నారు గుళ్ళు నమ్మము, దేవుళ్ళు నమ్మము అన్నారు అది కదా, ధ్యానంలోకి రాకటే ముందు. అట్లా వీటిని కూడా నమ్మకుండా ఏమైనా ఉన్నారా ఏంటని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ధ్యానంలోకి రాకటే ముందు కొన్ని సిద్ధాంతాల్లో కొంతమంది పూర్వజన్మ, ఇప్పుడు బుద్ధిజంలోనే కొంతమంది జన్మలు నమ్ముతారు, కొన్ని ఒక వింగ్ నమ్మదు, ఇట్లా ఉంటారు కదా, అలా నేను అడుగుతున్నాను. లేదు లేదు లేదు, నేను ఆ జన్మ పరంపరని, ఆ కర్మ పరంపరని పరిపూర్ణంగా నమ్ముతాను సార్. ఎందుకంటే దానికే నా లైఫ్లో మొట్టమొదటి నుంచి మీరు అన్నట్టుగా నాదొక సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఉన్నటువంటి మెంటాలిటీ. ఏదైనా ప్రూఫ్ కనపడితేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను. సో కానీ నా కళ్ళ ముందు దానికి సంబంధించిన ఎన్నో ప్రూఫ్స్ కనపడ్డాయి సార్ నా లైఫ్లో. అంటే మీకు కోపం రాదా సార్? ఇప్పుడు గురువుగారు చెప్పింది వదిలేసేసి వీళ్ళు ఇది అది చెప్తున్నారు అని కోపం వచ్చి వెళ్ళి ఒకసారి నిలదీయాలనిపించదా సార్? ఏదైనా సరే వ్యక్తిగతం, పూర్తిగా అది వాళ్ళకి వ్యక్తిగతం ఎలా అవుతుందండి? ఒక సమూహానికి తప్పు చెప్తున్నప్పుడు వ్యక్తిగతం అంటే నువ్వు డోర్లో వేసుకుని నీ రూమ్లో నువ్వు చేసుకున్నది నీ వ్యక్తిగతం. పబ్లిక్లో మీరు ఒక జూమ్ మీటింగ్ లేదా మామూలు క్లాస్ అరేంజ్ చేసి ఒక 200 మంది 500 మంది 5000 మందికి మీరు చెప్తున్నప్పుడు అది మీ వ్యక్తిగతం ఎలా అవుతుంది? ఈ భూమి మీద ఎవరి విఘ్నత మేరకు వాళ్ళు వ్యవహరిస్తున్నారు సార్. సో నా విఘ్నత ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఎవరిని వ్యతిరేకించడం కానీ సమర్థించడం కానీ లేదు. నాకు ఒక సత్యం అర్థమైంది. ఏంటి ఆ సత్యము అంటే, నేను దేవుణ్ణి, నాలో ఉన్న ఆ దివ్యత్వాన్ని
తెలుసుకోవాలంటే ధ్యానం అనేది మార్గము. ఆ ధ్యానం అనే మార్గానికి అహింస మార్గం అనేది తోడు కావాలి. ఎప్పుడైతే ధ్యానము అహింస మార్గంలో మనం జీవిస్తూ ఉంటామో సో మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం తెలుసుకుంటాము. అందుకే ప్రతిసారి చెప్తారు, మాంసాహారం మానేవా మనిషి అవుతావు, ధ్యానం చేసావా దేవుడు అని తెలుసుకుంటావు. మీ గురించి మీరు బాగానే చెప్పుకుంటున్నారు, అంత కరెక్టే. అంటే మీ కళ్ళ ముందే వేరే వాళ్ళు, ఎవరికైనా అంతే, మీ కళ్ళ ముందు వాళ్ళు వేరే మార్గంలో వెళ్తున్నారు, నేను వెళ్ళి కొంచెం దాన్ని అలా కాదు ఇది కాదు అని చెప్పి ఒక మంచి మార్చాలి చెప్పాలని చేస్తున్నా. అదే అడుగుతున్నాను నేను. అడిగి అలా చేయడం కోసమే గత 2 సంవత్సరాల నుంచి జూమ్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఆ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఆధ్యాత్మికత గురించి కానీ ఆత్మజ్ఞానం గురించి కానీ ప్రతిసారి ఏం చెప్పారు అసలు. సో చిన్న చిన్న పుస్తకాలలో నేను 1,00,000 పుస్తకాలు చదివినాను, ఆ జ్ఞానాన్ని అంతా మీకు ఇచ్చాను అని చెప్తున్నారు. మరి అలాంటి ఆ జ్ఞానాన్ని మనం ఎందుకు చదవడం లేదు, ఎందుకు వినడం లేదు? చాలాసార్లు ఏదైనా సజ్జన సాంగత్యాలలో ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ వచ్చినప్పుడు దీని గురించి ప్రతిసారి ఏం చెప్పారు అని అంటే ఎవరూ చెప్పరు. కొన్ని క్లాసెస్లో ప్రతిసారి చెప్పినటువంటి 18 ఆధార సూత్రాలు ఎంతమంది చెప్పగలరు అంటే ఎవరూ చేతులెత్తరు. ఒక క్లాస్లో అడిగాను జ్ఞాన నవరత్నాలు ఎన్ని అని, అడిగితే ఒకళ్ళు లేచి సార్ నవా అంటే 9 సార్, 9 జ్ఞాన నవరత్నాలు సార్. సో అదేమంటారు కదా, కొత్తొక వింత పాతొక ఇది అని దానిలో పడేసి 18 ఆధార సూత్రాల్లో సార్ మొత్తం చెప్పాడండి, జ్ఞాన నవరత్నాలలో సార్ మొత్తం చెప్పేశాడు, నవవిధ ధర్మాలు అద్భుతం. ఈ 3 తెలుసుకుంటే చాలండి. ఫస్ట్ 18 ఆధార సూత్రాలలో మొట్టమొదటి ఆదర్శ సూత్రం ఆనాపానసతి. దాన్ని అర్థం చేసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. లేదా ఆయన ఆడియోలు ఉన్నాయి మీ దగ్గర, ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, ఆయన పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆడియోలలో మనకు సమాధానాలు అన్నీ దొరుకుతుంది. కానీ ఏదైనా మంచి క్రూషియల్ సమస్య వచ్చినప్పుడు మనకి కడతాల్లో దొరుకుతారు, మన పత్రిసారు వెళ్ళి కూర్చుందాం మాట్లాడదాం, లేదంటే బెంగళూరులో దొరుకుతారు, లేదంటే మన ఊరే వస్తారు ఆదిలాబాద్, మనం అడుగుదాం అప్పుడు మాట్లాడదాం అని ఒక ధీమా ఉండేది మీకు. కానీ ఇప్పుడు అనుకోకుండా అప్పుడు ఆయన లేరు భౌతికంగా మీ మధ్యలోని. ఒకసారిగా మీకు ఏమన్నా ప్రకంపన అనిపించిందా? ఇప్పుడు నేను ఎవరిని ఏదన్నా ఉంటే ఎలాగా నేను ఎవరిని అడగాలి, నన్ను గైడ్ చేయమని ఏంటి అని అట్లా అనిపించింది సార్. నేను లేదు అని మాత్రం చెప్పాను. ఒక్కసారిగా కొంచెం బ్రేక్ డౌన్ అయితే అయ్యాను నేను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఏ వర్డ్ వాడినా కూడా పెద్దాయన కోసం పనిచేయాలి, పత్రిక కోసం పనిచేస్తున్నాను అనేది ఎక్కువ ముందు నుంచి నాకు. ఈవెన్ నాకు పిఎస్ఎస్ఎం కూడా కాదు నాకు, ఎందుకు ఓన్లీ పత్రిక మాత్రమే. సో తన మాట ఒకటే నాకు గుర్తుండేది, ఇది ఉండేది, అలా తిరుగుతుండేది. ఒక్కోసారి బ్రేక్ డౌన్ అయ్యాను నేను. లేదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టే అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యాను, కానీ రియలైజ్ కూడా అయ్యాను. ఎందుకు అని అంటే పత్రిజీ ఈరోజు భౌతికంగా మన దగ్గర లేరు, కానీ తన లక్ష్యం రూపంలో పత్రిజీ మనతో పాటే ఉన్నారు. ఏ లక్ష్యము లేకుండా తిరిగే నాలాంటి ఎంతోమందికి ఈరోజు వారి జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చారు. నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఏం పని చేయాలి ఈ భూమిపైన, కేవలం ఏదో తినడము, చావడము, పుట్టడము, ఇంతేనా ఈ లైఫ్ అంటే? ఇది కాదు లైఫ్. సో ఇంకేదో చేయాలి ఈ భూమి మీద. నేను ఆనందంగా ఉన్నాను. ఈరోజు ధ్యానం ద్వారా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందాన్ని నా ఒక్కడికే పరిమితం చేసుకోకుండా అందరికీ పంచు. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు, దీపాన్ని వెలిగిస్తే మంచం కింద కాదు గూట్లో పెట్టు అని. సో అలా ధ్యానం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందినటువంటి అందరూ పిరమిడ్ మాస్టర్స్, వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు ఎంతోమంది కూడా పత్రిజీ సందేశాలని వారి భుజాలపైన వేసుకుని గడపకి వెళ్ళి వారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, సత్యం గురించి చెప్తూ ఉన్నారు. ధ్యానం ద్వారా మీ జీవితం మారుతుంది, అంతా మారుతుంది అని చెప్తున్నారు. కాబట్టి పత్రిజీ తన లక్ష్యం రూపంలో మనతో పాటు. పత్రిజీ లక్ష్యము, దానికోసం మీరు పనిచేస్తున్నారు, అంతా బాగా చెప్పారు. పత్రిజీ గారిని నేను మామూలుగా ఆయన
ఒక రోల్ మోడల్ నాకైతే గురువు అనేది తర్వాత పదం, కానీ ఆయనలాగా ఒక రోజన్నా బతకాలి, ఒక క్షణమైనా బతకాలనే కోరికతో ఉన్నవాడిని నేనైతే. అయితే ఆయన అన్నిటికంటే మీరు చెప్పారు అండి, ధ్యానం అన్నారు, స్వాధ్యాయం అన్నారు, సజ్జన సాంగత్యం, ఇవన్నిటికంటే కూడా అండి క్రమశిక్షణ అనే దానికి ఆయన ఎప్పుడు కూడా డిసిప్లైన్. వాము చాలా 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 వెల్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ పర్సన్ సార్. ఆయన సెల్ఫ్ డిసిప్లైన్, ఆయన ముందు ఉన్నవాడు కూడా అలానే ఉండాలి, అందరూ అలానే ఉండాలంట. అందరికి అలాగే నేర్పించారు కూడా. అవును. నాకు ఎందుకో మరి ఆ మహా సమాధి జరిగిన రోజు నా డిసిప్లైన్ లేదనిపించింది. ఏంటది, ఎందుకు అట్లా జరిగింది? మీరు కూడా అక్కడే ఉన్నారు ఆ టైంలోని. అవును, అది ఎందుకు అని అంటే పత్రిజీ అందరిలాంటి గురువు కాదు. ఏ గురువు కూడా ఆ డయాస్ దిగి వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడు. గురువుకి దూరంకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. సో ఆ చివరిసారి ఒక్కసారి తన చేతాకి షేక్ హ్యాండ్ ఇద్దాము. ఎందుకంటే తను మొన్న ఒక మాస్టర్ చెప్పారనమాట, పత్రిజీ ఒక మాస్. ప్రతి ఒక్కరు ఎవరు కలిసినా కూడా పత్రిజీ నాకు ఎంత దగ్గర తెలుసా, పత్రిజీ నాకు ఎంత క్లోజ్ తెలుసా, పత్రిజీ నన్ను పేరు పెట్టి పిలుస్తాడు తెలుసా. అసలు అది ఏ విధంగా పాసిబుల్ అనేది ఇప్పటికీ అర్థం కాదు. కొన్ని వేల మందిలో కొన్ని వేల మందిని వాళ్ళ పేరుతో పాటు పిలిచి మరీ పలకరిస్తాడు. అవునవును. నీ ఇంటికి ఆ రోజు వచ్చినా కదా, మీ ఇంట్లో కూర వండుకున్నాం కదా, అసలు అతని మెమొరీ పవర్ అనేది అల్టిమేట్. అవును సార్ అది మామూలు కాదు. సో అలా ఏమైపోయిందని అంటే అందరికీ పత్రిజీ నావోడు నావోడు నావోడు, ఒక్కసారి కలుద్దాం, ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇద్దాం, తిరిగి భౌతికంగా మళ్ళీ కలవకపోవచ్చు అనే హడావుడిలో జరిగింది తప్పితే అది కావాలని చేసింది ఏం కాదు. అందరు ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చారు, అందరికీ సమయం లేదు కలవడానికి. దాదాపుగా 40,000 పైచిలకు వచ్చారని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అంతమందిని అలా కంట్రోల్ చేయడంలో ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. సో అలా డిస్టర్బెన్స్ జరగడం అనేది కూడా అది మంచిదే, బట్ ఇట్స్ ఓకే. ఇది మీ ద్వారా ఎందుకు చెప్పించామంటే చాలామందికి, అంటే ఈ సొసైటీలో లేని వాళ్ళకి, ఈ మూమెంట్లో లేని వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కదా, ఏంటిది ఇలా ఉన్నారేంటి, ఇలా ఉన్నారేంటి అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి మీ ద్వారా ఒక సమాధానం వెళ్తుంది అని అంతే. ఎస్ అబ్సల్యూట్లీ, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అది ఇండిసిప్లిన్ ఏం కాదు, కానీ ఒక్కసారి పెద్ద ఆయన చూడాలి. ఎందుకంటే పత్రిజీ అందరికీ మిత్రుడు. అదే అందరికీ మిత్రుడు పత్రిజీ. ఇక్కడ ఒక గురువు కాదు. ఒక గురువు అయితేనేమో దూరంకి వెళ్ళి మనము దండం పెట్టుకుని పక్క జరుగుతాం, కానీ ఇక్కడ పత్రిజీ మనకి మిత్రుడు, కొన్ని వేల మందికి మిత్రుడు. నేను అనుకుంటాను నా ఒక్కడికే మిత్రుడు అని, అలా కొన్ని వేల మంది అనుకుంటారు. సో అలా జరిగింది అంతే తప్పితే అది ఇండిసిప్లిన్ అని ఏం కాదండి. చాలా అంటే యాక్చువల్గా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మిమ్మల్ని అడగవలసిన, నెక్స్ట్ ధ్యాన ప్రచారం ఎలా చేయాలి ఏంటనే విషయాల మీద. కానీ ఇది సందర్భం, ఎవరిని అడిగినా ఆయనకి మేము థ్యాంక్ యూ చెప్పే ఇది కాదండి అని చెప్తారు, కానీ ఒక సందర్భంగా తీసుకోవాలి మనం ఈ టైంని. మీకు మీ లైఫ్ని మీకు తిరిగి ఇవ్వడమే కాకుండా ఎంతోమంది జీవితాలను కూడా మళ్ళీ మీరు తిరిగి ఇచ్చే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దారు పత్రిజీ గారు. అట్లాంటి ఆయనకి ఎలాంటి విషయాల్లో థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంటారు? ఆధ్యాత్మికత అంటే పత్రిజీ రాకంటే ముందు ఉన్న పరిభాష వేరు. గత 30-32 సంవత్సరాలుగా ఆధ్యాత్మికత అంటే ఇది, ఆధ్యాత్మికత అంటే ఇది అని చెబుతూ, అంతకంటే ముందు ఎప్పుడూ ఆధారపడి ఉండేవారు. ఈ భూమి మీద అందరూ కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండేవారు. సో అలా ఆధారపడకు, నువ్వే దేవుడివి, నీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకో, అలా దైవత్వం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయి అని చెబుతూ తను ఈరోజు లక్షలాది మంది మాస్టర్స్కి ప్రపంచవ్యాప్తంగా ఒక స్ఫూర్తిగా ఉన్నారు. అలా స్ఫూర్తి పొందిన వాళ్ళల్లో నేను ఒకడిని. జీవితంలో ఏమీ లేదు, ఆత్మహత్య చేసుకుందాం అనుకునే స్థితి నుంచి ఈరోజు నా ద్వారా కనీసం ఒక్కరు మారినా చాలు అనే స్థితికి వచ్చాను. ఎప్పుడూ దుఃఖమే, ఎప్పుడూ అనారోగ్యమే, ఎప్పుడూ సమస్యలే, వాటి నుంచి బయటపడ్డాను. సో అలాంటి పత్రిజీకి కృతజ్ఞత తెలియచేయడం అనేది తక్కువ అవుతుంది.
నా ఉద్దేశంలో కృతజ్ఞత అనేది థ్యాంక్ యూ పత్రిజీ ఇలా చెప్పడం కాదు. ఎవరికైనా సరే నాకు మనిషి సహాయం చేశారు, అతనికి కృతజ్ఞత చెప్పడం కాదు. అతను మనకు చేసిన సహాయాన్ని మనం మర్చిపోకుండా అదే సహాయాన్ని తిరిగి అవసరం ఉన్న వాళ్ళకి చేయడం. వాళ్ళకి సహాయం చేసే ముందు చేసిన వాళ్ళకి ఒకసారి కృతజ్ఞత చేస్తే తప్పేం లేదు. అది నిజమైన కృతజ్ఞత. ఇది ఉంటుందండి, మాట వరుస చెప్పాలి, మాట వరుసకి ఉంటుంది. కానీ ఇక్కడ మాట వరుసలు లేవు, మాట వరుసలు లేవు. నిజమైన కృతజ్ఞత అనేది ఆచరణలో ఉండాలండి. థ్యాంక్ యూ పత్రిజీ అంటే ఇట్స్ నాట్ ఎనఫ్. థ్యాంక్ యూ పత్రిజీ అనేది అక్కడ వరకు మనం చెప్పుకుంటాం, కానీ కొనసాగింపు ఉండాలి కదా. దాని తర్వాత కొనసాగింపే ఇంపార్టెంట్. అవును. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతని ద్వారా ఏదైతే మీరు పొందారో దానికోసం మీరు మీ జీవితాంతం మీరు పనిచేస్తూ దాన్ని కొనసాగించడమే అతనికి మీరు చూపెట్టే కృతజ్ఞత. ఈ యొక్క ఇంటర్వ్యూలో థ్యాంక్స్ చెప్తే అవ్వదు కదా. అది కాదు. కృతజ్ఞత అనేది మీ నరనరాలలో ఉండాలి, మీ మాటలో ఉండాలి, మీ చూపులో ఉండాలి, మీ చేతలలోనూ ఉండాలి. సో నా వరకు మాత్రము థ్యాంక్ యూ పత్రిజీ అని మాటలలో చెప్పడము ఒక ఎత్తు అయితే, తను ఇచ్చినటువంటి ఆ లక్ష్యాన్ని పరిపూర్ణంగా కంప్లీట్ చేయడం కోసం నేను పని చేయడమే నేను తనకి చూపెట్టే కృతజ్ఞత. సో థ్యాంక్ యూ పత్రిజీ. మీరు మీ లక్ష్యాలని ఖచ్చితంగా చేరుకుంటారు, ఎందుకంటే మీరు పత్రిజీయే మీరు ఇట్లా ఒక భావంలోకి వచ్చేసి ఉన్నారు కాబట్టి అంతా ఒకటే. మనంతా వచ్చింది పరమాత్మ స్వరూపులమే, పూర్ణాత్మగా రూపాంతరం చెందడం కోసం ఇక్కడికి వచ్చాం అని అందరికీ ట్రైన్ చేసి వెళ్ళారు కాబట్టి మీరంతా ఒక సైన్యంగా ముందుకు కదిలి ఆయనకు ఉన్నటువంటి కళ ధ్యాన జగత్ దాన్ని మీరు సాకారం చేస్తారని నేను కోరుకుంటూ, మీకు శ్రీ సన్నిధి ఛానల్ తరపు నుంచి ఈ ధ్యాన యజ్ఞంలో మీకు అన్ని విధాల సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ సన్నిధి ఛానల్ వారు నిర్వహించడం జరిగింది. సో పత్రిజీకి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ పత్రిజీ అన్న కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సన్నిధి ఛానల్ వారికి మరియు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరం కూడా ఒక ఉన్నతమైన లక్ష్యం, పత్రిజీ ఎప్పుడు చెప్తుంటారు వసుదైక కుటుంబకం అని. 750 కోట్ల మంది కూడా నా కుటుంబ సభ్యులే. ఈ సకల జగత్తు, సకల ప్రాణికోటి అంతా కూడా మన మిత్రులే అని పత్రిజీ అందించినటువంటి ఆ సందేశం, దాన్ని అందరికీ చేరవేద్దాం. అందుకోసం అందరము చేయి కలుపుదాం, అందరము కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. చూశారు కదండి, నరేంద్ర ఆసూరి ధ్యాన రాక్షసుడు. ఒక పని పట్టుకున్నాడంటే దాన్ని సాధించి తీరుతారనమాట. అట్లాంటి ఆయన అంటే చూస్తే అలా అనిపిస్తారు, కానీ ఆయన లోపల ఉన్నటువంటి జ్ఞానం అపారం. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆయన ద్వారా మరిన్ని జ్ఞాన తరగతులు శ్రీ సన్నిధిలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మరో మాస్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి ఛానల్. నమస్కారం.